ఈ వీడియో బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1 రివ్యూ. ఫస్ట్ మనం ఉప్పల బాల్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఆడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. హానెస్ట్గా అనే పర్సనల్ నోట్, నాకు కూడా ఉప్పల బాల్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. మేబీ ఆయన స్టార్టింగ్లో చేసిన క్రింజ్ వీడియోస్ అవ్వచ్చు, ఆయన నాకు వలగరగా అనిపించినాయి, అలాగే అనిపించినా సరే నాకైతే కూడా ఉప్పల బాలు గారు అంటే పెద్ద ఇష్టం ఉండదు. కానీ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద నవదీప్ గారు ఏదైతే రీజన్ చెప్పి ప్రొజెక్ట్ చేశారో అది ఏమాత్రం ఎగ్రీ చేయను. ఏం చెప్పారంటే ఆయన 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే, నీలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసి మీ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని చెప్తున్నారు. దివ్యల మాధురి గారిని సెలెక్ట్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు బిగ్ బాస్ టీం? ముమైత్ ఖాన్ సెలెక్ట్ చేసి ఏం మెసేజ్ ఇచ్చారు బిగ్ బాస్ టీం? తమన్నా సింహాద్రి లాంటి వాళ్ళు సెలెక్ట్ చేసి ఏం మెసేజ్ ఇచ్చారు బిగ్ బాస్ టీం? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు సెలెక్ట్ చేసి ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి బిగ్ బాస్ టీం? వీళ్ళందరూ ఏమైనా స్వాతంత్ర సమరయోధులా, లేదంటే వీళ్ళందరూ సమాజంలో చాలా మంచి వ్యక్తులుగా పేరుగాంచిన వల్ల? వీళ్ళందరితో కూడా సమాజానికి అట్లీస్ట్ కొంత పార్ట్ ఆఫ్ సమాజానికి ప్రాబ్లం ఉంది కదా. అందరూ మంచి వాళ్ళు వెళ్ళారా బిగ్ బాస్కి? అందరూ ఋషులు మునులు తపస్సు చేసుకుని వాళ్ళు వెళ్ళారా బిగ్ బాస్కి? అంటే మేము మీన్గా ఉంటాం, బోల్డ్గా ఉంటాం స్టార్టింగ్లో చెప్పేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ రీజన్ చెప్పడం మాత్రం ఖచ్చితంగా రాంగే. ఎందుకంటే బిగ్ బాస్కి ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్, అన్ని రకాల పీపుల్ వస్తారు. ఇంకోటి పాయింట్ కూడా చెప్పారు, ఇమేజ్ కరెక్షన్ కోసం వెళ్తున్నాం అని చెప్పి. ఎంతమంది సెలబ్రిటీస్ వెళ్ళి ఇమేజ్ కరెక్షన్స్కి వెళ్ళలేదు? ఎంతమంది వెళ్ళలేదు? ఇప్పుడు ఎన్నో స్కామ్లు కేసులు వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళి అసలు చాలా పవిత్రంగా బిహేవ్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చి చేసిన పనులన్నీ అందరికీ తెలిసినవే కదా. అంటే వీళ్ళు వెళ్ళకూడదు ఇమేజ్ కరెక్షన్కి? మీరు నన్ను అడగచ్చు, అరే నీకు ఇష్టం లేదన్నావు కదా, మరి నువ్వేం చేస్తావు, సెలెక్ట్ చేస్తావు, రిజెక్ట్ చేస్తావు అంటే యూ కెన్ రిజెక్ట్. కానీ రీజన్ నేనేం చెప్పేవాడిని తెలుసా, నాకు కాన్ఫిడెన్స్ లేదు ఆయన మీద. మీరు లోపలికి వెళ్ళాక ఇప్పుడు ఎలాగైతే మీరు స్టేజ్ మీద బిహేవ్ చేస్తున్నారో, లోపలికి వెళ్ళాక కూడా ఇంతే పద్ధతిగా ఇంత ఇదిగా బిహేవ్ చేస్తారని నమ్మకం లేదు. మేబీ మీరు ఇన్ని సంవత్సరాలు చేసింది ఏదైతే ఉందో అది నాకు నిజం అనిపించింది, అది నాకు యాక్టింగ్ అనిపించలే, అది నాకు అతని ట్రూ నేచర్ అనిపించింది, విచ్ ఈస్ నాట్ రాంగ్. బట్ అక్కడ సెట్ అవ్వదేమో. సో ఆ విధంగా ఏదైనా రీజన్లు చెప్తే బాగుంటుంది. కానీ వాళ్ళ ఫ్యాన్స్ను కూడా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అంటే చీప్ ఎంటర్టైన్మెంట్ అని సంథింగ్ ఏదో వర్డ్స్ యూస్ చేసి వాళ్ళు కూడా డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపించింది. వాళ్ళకి ఫ్యాన్స్ ఉండకూడదా? ఉంటారు. సో ఇది రైట్ కాదనిపించింది నాకు. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ స్టేజ్కి ఒక స్టేజ్కి వచ్చారంటే, ఏదో ఒకటి చేసి ఒక స్టేజ్కి వచ్చారంటే సంబడి వాళ్ళకి నచ్చుతుంది. అలా అని చెప్పి జడ్జెస్గా వాళ్ళకే నచ్చాలి, ఖచ్చితంగా తీసుకోవాలని నన్ను. కానీ మరి మీన్గా ఉంటామంటే మరీ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎస్, వాళ్ళలో నాకు ఒక పాయింట్ అర్థమవుతుంది జడ్జెస్ నుంచి, ఇది కూడా చెప్తా జడ్జెస్ సైడ్ నుంచి. మేము ఇక్కడే వీళ్ళు ఇంకా టఫ్గా మేము టెస్ట్ చేస్తాం, ఇక్కడే వీళ్ళు టఫ్గా ఆన్సర్ చేయకపోతే లోపలికి వెళ్ళకి వీళ్ళు ఏం చేస్తారని అనుకోవచ్చు. సో టఫ్గా మీరు ఉండొచ్చు, మీన్గా మీరు ఉండొచ్చు, కానీ పీపుల్ని, వాళ్ళు సాధించిన దాన్ని లేదంటే వాళ్ళ ఆడియన్స్ని వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయొద్దు. అది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళు టెస్ట్ చేయండి, వాళ్ళు ఏదో చేసి మీరు టెస్ట్ చేయండి, బట్ ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. సో మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో నచ్చినా ఎక్కడైతే పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చినా లైక్ చేయండి. మళ్ళీ మర్చిపోతారు కాబట్టి ముందే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టాప్ న్యూస్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్. ఇక్కడ నుంచి అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూ ఉంటాయి, రీల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వటండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అగ్ని పరీక్ష అయ్యేపాటికి నేను 1 lakh అనుకుంటున్నా. మరి అగ్ని పరీక్ష బాగుందబ్బా, మరి అసలు ఏ అగ్ని పరీక్ష బాగాలేదు, నాకు ఎన్ని మెసేజ్లు ఏంటి అసలు ఇది లేదు అది లేదు చెప్పి నాకైతే నచ్చింది. బాగానే ఉంది. కొంచెం క్రింజ్ అది ఉంటాయి కదా, మనకు తెలిసింది ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, అసలు అగ్ని పరీక్ష మన తెలుగులోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. సో అన్ని సీజన్స్కి వెళ్ళింది. సో మనకు గొప్పే. కానీ ఇప్పుడు బయట జరుగుతున్న హడావుడి ఏదైతే ఉందో అది చూస్తే నాకు ఒక భయం వేస్తుంది. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి సరిగ్గా ఛాన్స్ ఇవ్వలేదు. 1 minute ఇప్పుడు కూడా మనం చూసాం, ఒక 3 కంటెస్టెంట్ని అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూపించుకున్నారు. మనకు కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం ఫెయిర్గా అనిపించేలా చూపించుకున్నారు. వాళ్ళ సైడ్ యాంగిల్ వేరేగా ఉన్నా వీళ్ళు చేసింది రైటే కదా, వీళ్ళు అడిగింది వాళ్ళు చేయలేకపోయారు కదా అన్నట్టు అనిపించింది. కానీ ఏమవుతుందంటే, బయట కంటెస్టెంట్స్ ఎంత చేయటం వల్ల మేబీ ఇదే లాస్ట్ అగ్ని పరీక్ష కూడా అవ్వచ్చు, నెక్స్ట్ సీజన్ నుంచి అగ్ని పరీక్ష కూడా ఉండవచ్చు, ఆ రేంజ్కి కూడా వెళ్ళిపోవచ్చు ఇష్యూ అన్నది. వాళ్ళ సైడ్ స్టోరీ వాళ్ళకు ఉంటుంది, నేను తప్పుపట్టను. కానీ బట్ జడ్జెస్ సైడ్ కూడా స్టోరీ ఉందేమో, పాయింట్ ఉందేమో మనకు కనిపించదు ఇప్పుడు అదంతా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ 1 minute మనకి అలా గ్లిమ్స్లో చూపిస్తారు. సో మనం ఏం డిసైడ్ చేయలేము వాటి గురించి అయితే మాత్రం. బట్ ఇష్యూ పెద్దదైతే ఇంక అగ్ని పరీక్ష కూడా ఉండకపోవచ్చు. దీని గురించి తర్వాత మాట్లాడతాను వేరేగా, ఇంకొన్ని ఈ ఆడిషన్స్ మొత్తం అయిపోయినాయి. సో నెక్స్ట్ జడ్జెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. 3 జడ్జెస్ని చాలా క్లాస్గా వాళ్ళ స్టైల్ని అది ఇదంతా చూపించుకుంటా, స్ట్రాటజీస్ పరంగా అభిజిత్ అని చెప్పి, హౌస్లో తన ఆటతో అందరితో స్ఫూర్తి నింపారు, జడ్జెస్ గారు స్ఫూర్తి నింపారని చెప్పి బిందు మాధవి గారిని, నెక్స్ట్ అల్లరైన ఎంటర్టైన్మెంట్ అయినా ఆ యాంగిల్లో నవదీప్ గారిని. సో మొత్తానికి బాగుంది, ఇంట్రడక్షన్స్ అన్నీ బాగున్నాయి. అవన్నీ అయిన తర్వాత బిందు గారు మాట అన్నారు ఏంటంటే, లాస్ట్ అగ్ని పరీక్షలో 2 గ్రీన్ ఇచ్చా, వాళ్ళిద్దరు టాప్ 5లో ఉన్నారని చెప్పి, కళ్యాణ్ అండ్ డెమోన్. సో ఇంకా మోర్ అథెంటిసిటీ అండ్ గ్రేట్ పర్సనాలిటీస్.
సో పర్సనాలిటీ మామ మేజర్ రోల్ పర్సనాలిటీ పోషిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, లుక్స్ మ్యాటర్ చేయవా మామ, నాకు తర్వాత కూడా కొంతమంది కాంబినేషన్ లుక్స్ మ్యాటర్ చేయమంటే చేస్తాయి, బట్ ప్రయారిటీ షుడ్ బి పర్సనాలిటీ. మీ లుక్స్ బాగాలేనంత మాత్రం మీరు రిజెక్ట్ అవ్వరు, అర్థమవుతుందా? అలా అని చెప్పి మీరు లుక్స్ బాగున్నంత మాత్రాన్ని మీరు సెలెక్ట్ అయిపోరు. సూపర్ లుక్ శ్రీవాణి నాయుడు అమ్మాయి సూపర్గా ఉంది, నిమిషం అసలు అమ్మాయి నేను కూడా లేదు ఆడిషన్, నిమిషంలో రిజెక్ట్ చేస్తే నిమిషమే కదా చూపించారు. సో ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్ కంప్లీట్లీ, ఇట్స్ అబౌట్ మోర్ అబౌట్ పర్సనాలిటీ, లెస్ అబౌట్ లుక్స్. ఐ థింక్ ఇప్పుడు సాటిస్ఫై అవుతారు అనుకుంటా, అది సంగతి. సో వీళ్ళు ఏదో ఫస్ట్ సీజన్ 1 అయిపోయింది కదా, ఫార్మర్స్ ఏమనుకుంటారు మనం ఉల్టా పుల్టా చేద్దాం అని చెప్పి నవదీప్ వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో అక్కడే అర్థమైపోతుంది. సో చెప్పారనమాట, ఇంకా బోల్డ్గా ఉంటుంది, ఇంకా టఫర్గా ఉంటుంది, ఇంకా మీన్గా ఉంటుంది. మీన్ అంటే ఏంటంటే ఇంకా కఠినంగా, ఇంకా హార్ష్గా, ఇంకా రెచ్చగొట్టే విధంగా, ఆ విధంగా ఉంటుంది, మనల్ని ఇచ్చేస్తారు. సో వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. సో ఎవరినైనా అలా డిస్రెస్పెక్ట్ చేసి వాళ్ళలోంచి తీసి సెలెక్ట్ చేద్దాం అనుకుంటే ఓకే, బట్ కావాలని రిజెక్ట్ చేయడానికి డిస్రెస్పెక్ట్ చేసి బాల్ చేసింది ఏదైతుందో దట్ ఈస్ నాట్ ఓకే. ఆ లైన్ అన్నది క్రాస్ చేయకుండా ఏం చేసినా బాగానే ఉంటుంది. అంటే అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా. సో బాలు బయటకు వచ్చి ఏదైతే చేశాడో నాకు చెప్తున్నాడో, నాకు ఆయన హట్ అవటంలో తప్పలేదు అనిపించింది ఇంత జరిగిన తర్వాత ఇదంతా చూస్తే. సరే, ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని దామీరా కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో నాకైతే ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్గా అనిపించింది బ్రో. ఎందుకు చెప్పనా, మన ఆడిషన్ ఇంటర్వ్యూ ఏదైనా సరే దాన్ని ఎలా గైడ్ చేయాలి, ఇటు తిప్పాలి అన్నది మ్యాక్సిమం మన చేతిలో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఇంటర్వ్యూ చేసే అతను మనకి ఇప్పుడు టాపిక్ మీద ఇంటర్వ్యూ అవుతుంది అనుకోండి, మనల్ని ఏ క్వశ్చన్ అడగాలి, సో మనం ప్రిపేర్ అయిన టాపిక్స్ మీద ఆయన అడిగేలాగా మనం అక్కడ మ్యానిపులేట్ చేసుకోవాలి. ఈ అమ్మాయి ఆ పని చేసింది. ఎలా చేసింది తెలుసా, నా ఫోన్ అంటే నాకు ఇష్టం, ఇది ప్రతి ఒక్కటి తెలుసు, నా ఫోన్ అంటే నాకు ఇష్టం అనగానే ఏమవుతుంది, ఫోన్నే పగలగొట్టమంటారు, అంతే కదా. సో తెలిసిపోతుంది కూడా. బట్ వాళ్ళు ఇంకా ఇంటెలిజెన్స్ కాబట్టి జడ్జెస్ అన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా టెస్ట్ చేశారు. బట్ అక్కడ అమ్మాయి కొద్దిగా మార్కులు కొట్టేసింది ఆ విషయం చెప్పాలంటే. సో అందరికీ గారి చెప్పారు, అభిజిత్ గారికి గారి చెప్పలేదు. సో ఇది రియల్గా ఎఫెక్షన్ అనుకోవచ్చు. చాలామందికి అభిజిత్, అక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అభిజిత్ ఇష్టం ఉంటారు. నాకు అభిజిత్ ఇష్టం, నాకు బిందు మాధవ్ గారు అంటే చాలా ఇష్టం. సో అంటే గేమ్స్ పరంగా చూసుకుంటారు అనమాట, బిగ్ బాస్ హౌస్ ప్రకారం. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవచ్చు. సో ఇష్టం. సో నవదీప్ అన్న కూడా ఇష్టమే, ఎందుకంటే సీజన్ 1 ఆయన వల్ల నిలబడింది. లేదంటే ఆ సీజన్ 1కి ప్రాణం పోస్తుంది నవదీప్ అన్న, నేను ఒప్పుకుంటాను అది కూడా. ఆయన లేకపోతే ఆ సీజన్ పోయేది, దాని తర్వాత ఇంకా బిగ్ బాస్ జరిగేదో లేదో కూడా ఎవరికి తెలియదు. సో ఆ రెస్పెక్ట్ అయితే ఉంటుంది ఆ ముగ్గురు జడ్జెస్ మీద. సో శాలిని ఫ్రమ్ కరీంనగర్, ఆస్ట్రేలియాలో ఉంటారంట. సో కస్టమర్ సొల్యూషన్స్, కస్టమర్ రిలేటెడ్, దట్ ఈస్ ఓల్డ్ పీపుల్కి రిలేటెడ్గా ఏదో వర్క్ చేస్తూ ఉంటారని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ అన్న, డ్యాన్స్ అన్న ఇష్టం. సో అంటే సాంగ్ లేకుండా డ్యాన్స్ చేస్తాను ఈ స్టోరీ చెప్పన్నారు. అవి ట్రై చేశారు. సో జడ్జెస్ ఇచ్చింది చేశారు. సో బిగ్ బాస్ అంటే ఇష్టం, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి టు షోకేస్ మై టాలెంట్, పర్సనాలిటీ ఇవన్నీ చూపించాలి, ఇంకా జనాలకి రీచ్ అవ్వాలి అని చెప్పారు. నాకు పెద్ద మంచి రీజన్, సూపర్ రీజన్ చెప్పారని అనిపించలేదు. కానీ ఈవిడ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి అంతకు మించిన రీజన్ కూడా ఉండదు. నెక్స్ట్ టాలెంట్స్ అంటే ఏంటంటే మొహం మీద మాట్లాడటం అన్నారు. నాకు తుచ్చిగా అనిపించింది, మొహం మీద మాట్లాడటం టాలెంట్. సో మొహం మీద మాట్లాడటం టాలెంట్ అని వాళ్ళు కూడా అలాగే అడిగారులేండి. సో బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ అండ్ రియాలిటీ షో. సో అది బుర్ర ఉండాలి, స్ట్రాంగ్ మైండెడ్ ఉండాలి, అవన్నీ నాకు ఉన్నాయి. ఈ మధ్య నేను జిమ్కి కూడా వెళ్తున్నా, కండలు కూడా వచ్చినాయి అని చెప్పి కొంచెం క్యూట్గా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో వాళ్ళందరూ నవ్వారు. నెక్స్ట్ అభిజిత్, ఇక్కడ నువ్వు ఏడ్చిన మూమెంట్ అండ్ ఒక ప్రౌడ్ మూమెంట్, అంటే నువ్వు బాగా గాయపడిన మూమెంట్, ప్రౌడ్ మూమెంట్ అడిగితే రిలేషన్షిప్. చాలా ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు, 17 years అప్పటి నుంచే ఆవిడ రిలేషన్షిప్లో ఉన్నారంట. అయితే అందులోంచి బయటికి రావడానికి కష్టంగా ఉంది, ఎందుకంటే కంపాటబిలిటీ అన్నది లేదు, అది ఆ వైబ్ అన్నది ఆవిడ తెలియట్లా. సో అందులోంచి బయటికి రావడం కష్టమైంది, స్టక్ అయిపోయింది అనిపించింది. కానీ ధైర్యంగా బయటకు వచ్చాను. ఆస్ట్రేలియాలో ఉంటాడు తను. సో వీళ్ళిద్దరు ఆస్ట్రేలియాలో ఉంటారు. కానీ అబ్బాయి దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన రిలేషన్షిప్ అయిపోయిన తర్వాత అబ్బాయి వెళ్ళిపోయాడు ఇండియాకి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట శాలిని చాలా డిపెండెంట్, అబ్బాయి వెళ్ళిపోయాడు కానీ తిని కూడా వెంటనే ఇండియాకి వెళ్ళిపోద్దని. అన్న వాళ్ళందరూ ఇండియాకి వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం వెళ్ళా, ఇక్కడే ఉన్నా అని చెప్పి. ఇది ఒక విషయం. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి లవ్, అది బ్రేకప్ అయింది. దీన్ని ప్రజెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మామ. ఒక జడ్జి మనల్ని ఎవరైనా జడ్జి చేస్తున్నారు, మన క్యారెక్టర్ని లేదా మన పర్సనాలిటీని జడ్జి చేస్తున్నారంటే ఈ విషయాన్ని ప్రజెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి ఈ విషయాన్ని చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. స్టోరీ ఏదైనా సరే మంచిగా ప్రజెంట్ చేసుకున్నారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పానంటే నెక్స్ట్ వచ్చిన అబ్బాయి ఇదే దాన్ని చాలా దరిద్రంగా ప్రజెంట్ చేసుకున్నాడు. అదే ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయిని వదిలేశారు, డబ్ చేశారు ఏదైనా సరే రీజన్ ప్రాపర్గా పెట్టి చెప్పాలి. ఈ అమ్మాయి చేయగలిగింది. సో ఇంటెలిజెంట్ అని స్టార్టింగ్లో చెప్పిన దానికి ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ కనిపించినాయి. సరే, సో ఇదంతా చెప్పారు జడ్జెస్కి, అది కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది నాకు తెలిసి. దాని తర్వాత ప్రౌడ్ మూమెంట్ అంటే ఏం చెప్పాలా, దాని గురించి ఏం చెప్పాలా, మరి చెప్తే స్కిప్ చేస్తారో ఏం తెలియదు. కానీ సో ఫోన్ లేకుండా ఉండలేను అన్నారు కదా. సో ఫోన్లో ఏం చూస్తాం అంటే అందరూ చూసేవే చూస్తాం. ఇవన్నీ కొంచెం క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. అది వాళ్ళు చేస్తే బాగుంటుంది, మనందరం వాటికే ట్రై చేయకూడదు అనమాట. అది బాగు. సో వాళ్ళకి నచ్చింది, అది వాళ్ళకి క్యూట్గా అనిపించింది. ఎంత తెలివైన అమ్మాయి అంటే
కొటేషన్ ఒకటి వాల్ పేపర్ పెట్టుకుంది. ఎవడమా ఈ రోజుల్లో కొటేషన్లు వాల్ పేపర్గా పెట్టుకుంటారు, మ్యాక్సిమం పెట్టుకోరు, కానీ పెట్టుకుంది. ఎందుకంటే ఆ ఫోన్ తెస్తారని తెలుసు, ఫోన్ చూస్తారని తెలుసు, ఫోన్ చదువుతారని తెలుసు, అన్నీ తెలుసు. నాకు తెలుసు వాట్సాప్కి అడిగిటికి లాకులు కూడా ఉంటుంటాయి సపరేట్గా. సరే అక్కడ వాల్ పేపర్లో కొటేషన్స్ ఉన్నాయి, అవన్నీ చదువుకున్నారు. ఎన్ని చూస్తానే అర్థమైంది, ఇంటెలిజెంట్ టిక్ 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 అని అనిపిస్తూ ఉంది నాకు. సో దాని తర్వాత బిగ్ బాస్ ఓపెన్ చేస్తామంటూ ఓపెన్ చేశారు. బిగ్ బాస్లో ప్రైవసీ ఉండదుగా అని చెప్పి నవదీప్ అనుకుంటా ఉంటే బిందు మాధవ్ గారు నాకు నచ్చారు. ఇక్కడ బిందు మాధవ్ గారు ఏమన్నారు, ఫోన్ ఓపెన్ చేస్తే ఓకేనా అని అడిగారు. ఎంత ఇదైనా సరే జడ్జ్ చేస్తున్నా సరే వాళ్ళ ఫోన్ అంటే పర్సనల్ థింగ్ కదా, ఓకేనంటే శాలిని కూడా ఇక్కడ బాగా సమాధానం చెప్పారు. నేను ఏదైతే మాట్లాడానో దానికి తగ్గట్టు చూస్తే ఓకే. అంటే ఇప్పుడు మనకేంటి ఫోన్లో ఏం చూస్తామంటే అందరూ చూసేవి చూస్తాం. అంటే ఇప్పుడు బ్రౌజరు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మళ్ళీ తప్పుగా మావా ఏ అనదు బ్రౌజర్ అలాంటిది ఏదో చూస్తా, బ్రౌజింగ్ హిస్టరీ చూసుకుంటానంటే చూసుకోండి అది. అంతేగాని నా వాట్సాప్ నా స్నాప్చాట్ చూస్తాను. అది స్నాప్చాట్లో ఏముంటుంది, మా అందరూ స్నాప్చాట్ అంటారు, నాకు ఎందుకంటే అది అకౌంటే లేదు. స్నాప్చాట్ ఏదో చూడాలి మనం కూడా. స్నాప్చాట్ ఇవన్నీ చూస్తానంటే మాత్రం ఒప్పుకోను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అది నేను డిస్రెస్పెక్ట్ కింద తీసుకుంటాను, నేను డిస్రెస్పెక్ట్ని హ్యాండిల్ చేయను. ఆవిడ ఇది నేర్చుకోండి అందరూ, అంటే నేర్చుకోండి అంటే నేర్చుకోమని కాదు కానీ తెలుసుకోండి. ఒక పర్సనాలిటీని క్యారీ చేశారు ఆవిడ. మీరు గమనిస్తే ఏంటా పర్సనాలిటీ అంటే డిస్రెస్పెక్ట్. ఈ అమ్మాయి డిస్రెస్పెక్ట్ తీసుకోదు అన్న పర్సనాలిటీని క్యారీ చేశారు. సో టెస్టింగ్ కూడా ఆవిడ ఆడిషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో 1కి 4 సార్లు డిస్రెస్పెక్ట్, 1కి 4 సార్లు డిస్రెస్పెక్ట్ అనేది ఆవిడ తీసుకొచ్చారు. జడ్జెస్కి సంథింగ్ ఏదో ఇచ్చారు ఆవిడ, సో దట్ దాని మీద క్వశ్చన్లు అడగటం, దాని మీద చేయటం అని చెప్పి. మీరు గమనిస్తే బాలు కూడా జెన్యూన్ అని 4 సార్లు వాడాడు. తెలిసి వాడారా తెలియక వాడారా నాకు తెలియదు ఇదంతా, కానీ ఒకటి క్యారెక్టర్ అనేది ఒకటి బిల్డ్ చేశారు. అది బిల్డ్ చేసుకోవాలి, అది వాళ్ళకి తెలియాలి, అది మ్యాటర్. సో బిందు గారు ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఏంటి అడిగితే పాయింట్ ఉంటుంది, అది తినలేని కనుక దాటితే ఏదైనా మాట్లాడేస్తున్నారు. ఈ డిస్రెస్పెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎలా ఇస్తాను అన్నది ఎక్కువగా దాన్ని నేను ప్రూవ్ చేసుకోలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సరే స్నాప్చాట్ వాటిలోకి వెళ్ళొద్దన్నారు, ఎందుకంటే మీరు చూస్తే ఓకేనా అని చెప్పి రివర్స్లో గట్టిగానే క్వశ్చన్ చేశారు. కానీ సరే నవదీప్ నీ ఓటింగ్కి స్నాప్చాట్కి లింక్ ఉంది అంటే అప్పుడేం చేస్తామంటే నా రెస్పెక్ట్ నేను పక్కన పెట్టనన్నారు. సో దాని మీద స్టాండ్ అని అయ్యి ఉన్నారు. ఆ పాయింట్లో నాకు బాగా నచ్చారు. ఓకే ఈ అమ్మాయి ఒకటి అనుకుంది, దాని మీద నుంచున్నారు అని చెప్పి. దాని తర్వాత నీ ఫోన్ పగలగొడదాం అన్నట్టు చెప్పారంట. పగలగొడతావా అండ్ లాస్ట్ ఇయర్ కూడా చూసా కదా పగలగొడతా అంటే పగలగొట్టడానికి రెడీ అయ్యారు. ఎందుకు పగలగొట్టడానికి రెడీ అయ్యారంటే షీ ప్రిపేర్డ్ మామ, అది రాశారంటే అది పగలగొడతారని తెలుసు. దానికి ఐ కేర్ అంటారు, అది కూడా ఉంది. అంటే ఫోన్ పగిలిపోయింది అంటే యాక్సిడెంటల్గా డ్యామేజ్ అయిందని పెట్టుకుంటే మళ్ళీ కొత్త ఫోన్ ఇస్తారు, అన్నీ ప్రిపేర్గా వచ్చారు. వాళ్ళే ఊరికి రాలా. సో ఆ తెలివితేటలను క్యారీ చేశారు. సో పగలగొట్టారు. ఇంకా శ్రీమికి అయితే దడ పగలగొట్టింది. కోపం వస్తుందంటే శాలిని లేదు ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్. మీకు అర్థమవుతుందా, నేను ప్రిపేర్ అయ్యి వచ్చానని చెప్పింది. సో ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి శ్రీముఖి ఏం చేసింది, స్టిల్ లైక్ మీ అంటే ఐ లవ్ యూ అంటే. ఇప్పుడు బిందు గారు ఒకటి అడిగారు, లీస్ట్ ఫేవరెట్ జాబ్, ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి. సో అది ప్రిపేర్ అయినా చేసేస్తున్నారు, ఓకే మరి ప్రిపేర్ ఏమైనా చేయాలి కదా. వాష్రూమ్ క్లీనింగ్ అన్నది పెట్టారు లీస్ట్ ఫేవరెట్ జాబ్. నేను వాష్రూమ్ క్లీనింగ్ అన్నది పెడతా ఎవరైనా సరే. అయితే షూస్ తెప్పిస్తాం, ఐ వాంట్ యూ టు క్లీన్ ద షూస్, ఎందుకంటే వాష్రూమ్ ఇక్కడికి తీసుకెళ్ళాం కాబట్టి ఆ షూస్ ఆ బూట్లు ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేయండి అంటే. ఇక్కడ ఏమన్నారంటే దట్స్ డిస్రెస్పెక్ట్ అన్నారు. నేనే జడ్జ్ అయితే నువ్వేం చేస్తామో అంటే ఈ పాయింట్లో నేను రెడ్డిస్తాను. ఎందుకంటే అది డిస్రెస్పెక్ట్ కాదు, మీ ఫోను అదంతా డిస్రెస్పెక్టే. సరే ఇక్కడ షూస్ అన్నవేంటి పని, లీస్ట్ ఫేవరెట్ జాబ్ అంటే వాష్రూమ్ క్లీనింగ్ చేస్తావు కదా, చేస్తా. బిగ్ బాస్ హౌస్లోనే చేస్తావా అంటే లైఫ్లో చేయవమ్మావా అంటే మావా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే లైఫ్లో కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా కడగాల్సిందే. అలాంటి పరిస్థితి రాకూడదని మనం ట్రై చేయాలి, కానీ వచ్చిన రోజు ఏదైనా చేయాల్సిందేగా. చేసిన వాళ్ళు లేరా, వాళ్ళు మనుషులు కదా ఏంటి కదా. సో అది డిస్రెస్పెక్ట్ కాదు, కానీ ఆ అమ్మాయి దాన్ని డిస్రెస్పెక్ట్ అన్నారు. నాకు ఇక్కడ కొంచెం ఆ అమ్మాయి క్యూట్గా మాట్లాడాలి, కొంచెం కరిగిపోయి లేదంటే ఒక స్టోరీ చెప్పుకుంటారు, ఆ లవ్ స్టోరీకి సంబంధించి చెప్పుకుంటారు. అక్కడ వీళ్ళు అంటే లాస్ట్లో సూపర్ స్టోరీ అన్నట్టు చెప్పారు కదా, నాకు అది అర్థం కాలేదు ఆ టైంకి వచ్చేప్పటికి. ఇదైతే మాత్రం డిస్రెస్పెక్ట్ కాదు, కానీ బట్ అమ్మాయి చేసింది కాబట్టి దాన్ని కన్సిడర్ అంటే ఆ విషయాన్ని కన్సిడర్ చేసి ఉంటారు. సో షాని దట్ డిస్రెస్పెక్ట్ అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయాలి కదా అంటే నేను అక్కడ చేస్తాను, ఎందుకంటే నేను కూడా యూస్ చేస్తాను కాబట్టి అని చెప్పి చెప్తారన్నమాట. నవదీప్ ఏమో షూస్ పెట్టండి ముందు చూడాలి, ముందైతే నువ్వు పక్కకి వెళ్ళి ఆ షూస్ నువ్వు క్లీన్ చేస్తావా క్లీన్ చేయవా ఏం చేస్తావు డిసైడ్, ఈ లోపల ఇంకో కంటెస్టెంట్ని పిలుద్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. చేయగలిగినవి చేసేసి నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావు అనిపిస్తుంది. సో ఇదే నేను చెప్పింది. సో వాళ్ళకి అర్థమైపోయింది అది. సో మేము బిఫోర్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ బూట్స్ నువ్వు పాలిష్ చేయి చూసుకో అని చెప్పారు. బిందు ఏమో బిగ్ బాస్కి వెళ్ళటం ఇష్టమా, నీ లైఫ్ని రిస్క్ చేసి వచ్చావు అంటే ఆస్ట్రేలియా ఇటన్నిటిని చేసుకొని వచ్చావు కాబట్టి షూస్ అనేవి క్లీన్ చేయకపోవటం అంటే ఒక ఆపర్చునిటీ పోతుంది అనగానే ఆవిడే ఉన్నారు వెంటనే తెలివిగా ఆలోచించి నేను రిస్క్ చేయడానికి రెడీ, కానీ నాకేం నమ్మకం మీరు గ్రీన్లు ఇస్తారని అన్నట్టు అడిగారు. మీరు ముగ్గురు గ్రీన్లు ఇస్తారు చెప్పండి చేసేస్తానని చెప్పి. ఈ పాయింట్లో నేనంటే రెడ్డిస్తా, దట్స్ మై పాయింట్.
ఎందుకంటే ఇక్కడ మరి ఇంక నీ డిస్రెస్పెక్ట్ అనేది నువ్వు క్యారీ చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి కదా. సో ఇక్కడ నువ్వు బెండ్ అయినట్టే అంటే నీకు ఒక ఆశకి నువ్వు తగ్గావు. రేపన్న రోజు బయటికి వెళ్ళిన తర్వాత కూడా బాత్రూమ్ క్లీనింగ్ లేని మళ్ళీ చెప్పులు ₹1 ఇస్తారంటే చెప్పులు క్లీన్ చేయమని చేసేస్తాం కదా. కోటి కాదు 2 కోట్లు, 2 కాదు 10 కోట్లు. సో ఇక్కడ నాకెందుకో అక్కడ కొద్దిగా అది నచ్చలేదు నాకు, ఆ పాయింట్ ఆఫ్ టైం అదైతే నచ్చలేదు. దాని తర్వాత మళ్ళీ నేను కోరుకోవటం లేదు మీరు ఇస్తారని చెప్పి, బట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ఎవ్రీ వన్. మీ అందరూ అంటే ఇవ్వకపోవచ్చు, అదంటే జడ్జెస్ సీఎం గారు అన్నారు, జడ్జెస్ అది ఇస్తారని చెప్పి ఎలా చెప్తారంటే ఇవ్వాలని కోరుకోవటం లేదు కానీ నా కోసం నేను చేసుకోండి అని చేశారనమాట. సో ఎప్పుడైనా ఏం చేశారంటే ఆ బూట్లని నీళ్ళలో ముంచారు. సీముకి వెంటనే అంటే ఫస్ట్ క్లీన్ చేసింది కానీ అది అవ్వట్లేదని చెప్పి నీళ్ళలో ముంచారు అనగానే నవ్వుతుంది, అమ్మాయికి అర్థమైంది. సో ఇది అవ్వట్లేదని చెప్పి నీళ్ళలో ముంచారు. వెంటనే బిందు మాధవి చూసి ఎప్పుడైనా క్లీన్ చేసామమ్మ ఇంతకుముందు, అలా డిప్ చేయకూడదు వాటర్లో, చేయాలి అంటే సీముకి చెప్పంగానే నవ్వంగానే బిందు మాధవి గారు నువ్వు జోక్గా తీసుకుంటున్నావు, రెడ్ ఫ్రమ్ మీ అని చెప్పి. సో ఆవిడకి అక్కడ కొంచెం ట్రిగ్గర్ అయ్యారు. సో ఏంటి ఇంత సీరియస్గా జరుగుతుంటే తీసుకున్నాం అని చెప్పి రెడ్ ఇచ్చేశారు. దాని తర్వాత ఈ లోపల ఆవిడ చేస్తూ ఉండండి అని చెప్పి ఇంకా మూమెంట్స్ ఉన్నాయి మనం మాట్లాడుకుందాము. నాకు కూడా అక్కడ ఇంప్రెసివ్గా అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ని పిలిచారు. ఎవరంటే అభి స్నేగర్ వైజాగ్. అభి నాకేమనిపించిందంటే మెచ్యూరిటీ మిస్ అయింది తనలో. చెప్తా చూడండి. సాంగ్ పాడడానికి ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఇదే నేను అక్కడ ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో వెబ్ దాంట్లో పెట్టాను కదా. సో తానొప్పక తప్పించి తిరిగివాడు దండ్యుడు సుమిత అని చెప్పి, అంటే వేరే వాళ్ళు నొప్పించకుండా తను నొచ్చుకోకుండా తప్పించి తిరగాలంటే కింద నీకు చెప్పి పంపించారు పాట పాడుకుంటూ వెళ్ళు అని చెప్పి. తీరా చూస్తే అక్కడ సాంగ్ వేసి తను కన్ఫ్యూజ్ చేశారు. సో తన ఎంట్రీ కన్ఫ్యూజ్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళాడు పాడుకుంటూ వచ్చాడు, మళ్ళీ పాడుకుంటూ వచ్చాడు. షీముకి కాసేపు పాడుకుంది. సో ఏంటంటే 23 years ఓల్డ్ సింగర్, బ్యాండ్ టర్మ్స్ స్నాగర్ అంటారంట. సో అందుకోసం చెప్పి అది ఇనిషియల్ కాదు, అభి స్నాగర్ అని పెట్టుకున్నాడు. సో నెక్స్ట్ ఏమో ఎందుకంటే ఏ దిల్గే ముష్కిల్ మూవీలో రణబీర్ కూడా అలాగే అని చెప్పగానే శివుకి అంటే నీకు ఎవరైనా చెప్పారా యూ లుక్ లైక్ హిమ్ అని, అంటే రణబీర్లో కనిపిస్తాను కానీ లాట్ ఆఫ్ పీపుల్ అన్నాడు. అరే భయ్యా షీఈస్ పుల్లింగ్ యువర్ లెగ్ మావా తన అలా అంటే అక్కడ నాకు లేదులేండి మీరు మరీగా అని చెప్పి మెచ్యూరిటీ మిస్ అవటం వాళ్ళు కొంచెం ఆడుకున్నారు. సరే స్టిల్ అదంతా ఓకే కానీ. సో తనే డిజైన్ చేసుకున్నాడంట, ఆ ఫ్యాషన్ డిజైనర్ క్రిష్ దానిలోంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యి అన్నీ చేసుకున్నాడు. అయితే మల్టిపుల్ థింగ్స్ చేస్తాడు, పాడతాడు, అండర్-19 బిజినెస్ మ్యాన్ అన్నీ ఉన్నాయి. ఏం బిజినెస్ ఏంటంటే తనకి నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అన్నీ అంటావు కదా, తనకి రేటింగ్ ఇవ్వు అని చెప్తే షాల్నీకి ఎంత ఇచ్చాడంటే 7 bet అని ఇచ్చాడు. 3 points ఎందుకు కట్ చేశాడంటే మేకప్ ఓవర్గా అయిపోయింది అని చెప్పాడు. సర్లేండి మనకు అన్నీ తెలియదు కానీ మనం కామెంట్ చేయొద్దు కానీ మరి జడ్జెస్ బిందు మాధవ్ గారికి షీముక్ అంటే మీది బాగానే ఉంది అని చెప్పాడు. ఇక్కడ షాల్ని తీసుకోవాలా. ఇక్కడ నాకు షాల్ని ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ పాయింట్లో మేబీ నేను రెడ్ ఇచ్చింటే మార్చేవాడినాం. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ ఆయన అనగానే వెంటనే రియాక్ట్ అయ్యింది. మేబీ నీకు తెలియదు అంటే నీ నెక్లెస్ ఏదైతే ఉందో మ్యాచ్ అవ్వలేదో సంథింగ్ అని చెప్పినప్పుడు నీకు అమ్మాయిల ఫ్యాషన్ తెలియదేమో, అందుకే నీకు మ్యాచ్ అవ్వాలా, ముందు నీ నెక్లెస్ చూసుకోవాలంటే మాట్లాడింది. అది అమ్మాయిల్లో ఉండాల్సింది. అది ఇప్పుడు మనం ఎవడేదో ఏదో అన్నారు అది కాదు, వెంటనే అది నీకు కరెక్ట్గా అనిపించింది రియాక్ట్ ఇట్ అంతే. నాకు అక్కడ ఇచ్చారు, అక్కడ ఇంప్రెసివ్గా అనిపించారు. సో దాని తర్వాత గ్రీన్ ఇచ్చినప్పుడు ఓకే అనిపించింది నాకు. ఈ అమ్మాయి తిరిగిమంటే 5.5 ఇచ్చింది. ఇక్కడ షీముకి ఒక జోక్ వేసారు A+. మీకు అర్థమైందా 0.5 ఎందుకు 5.5లో ఆయన ఎందుకు ఇచ్చావు అన్నట్టు. సో నెక్స్ట్ ఇది మెయిన్ పాయింట్. ఈయన దాంట్లో నవదీప్ అక్కడ ఆయన రాసి చదివారనమాట. గర్ల్ ఫ్రెండ్ని యూ డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్ అని చెప్పి డంప్ చేసావు. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వదిలేస్తావు అంటే నువ్వు నా రేంజ్ కాదు, నువ్వు నాకు మ్యాచ్ అవ్వవు అని చెప్పి రాశాడంట. ఆ బుక్లో రాసిందే కీలకం. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మీరు ఏదైతే రాస్తారో దాని మీద మీ ఆడిషన్ ఉంటుంది, దాని మీద ఫోకస్ చేస్తారని. మామ ఎవడైనా ఇలా రాస్తాడా మామ? ఆ అమ్మాయి అబ్బాయిని వదిలేసింది, ఈ అబ్బాయి అమ్మాయిని వదిలేసాడు. ఆ అమ్మాయి ఎట్లా రాసుకుంది? అదొక టాక్సిక్ రిలేషన్షిప్, మీకు కంపాటబుల్ కాదు, మేము ఉండలేకపోయావు, నేను ధైర్యంగా అసలు నీ డిపెండెంట్ అయినా సరే తను వదిలేసి నేను బతికి చూపించాను నా కాళ్ళ మీద అని చెప్పి. నువ్వేంటి అంటే నేను అరేంజ్ కాదు. అమ్మాయిలే యాక్చువల్గా ఇలా చేస్తారు, మ్యాక్సిమం డంప్ చేస్తారు, నా స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి. కానీ అలా చెప్పరు, అదొక సింపతి ఉంటుంది. వదిలేసాడు వాళ్ళు అన్నట్టు. అమ్మాయిలు వదిలేసిన తర్వాత కుక్కలు అందరూ అబ్బాయిలు కాదు, కొంత పడతారు. అయినా సరే నేను వదిలేసామని స్టిల్ దొబ్బుతా ఉంటారు. ఇది ఇంత ఉంది అమ్మా. ఇలాంటి చోట ఫ్రెండ్స్ దగ్గర నలుగురు కూర్చున్నప్పుడు స్టిల్ దొబ్బటం వేరు, ఇక్కడ దొబ్బటం వేరు. ఇక్కడ నీ స్టోరీ కావాలి, ఇక్కడ దొరికిపోయాడు. ఎవడైనా ఇట్లా రాస్తాడా? ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. బిందు మాధవ్ గారు అసలు ఇలాంటివి అసలు టాలరేట్ చేయరు. నేను డే 1 చెప్పాను, మీకు గుర్తుందా? ఇలాంటి దీని మీద మాట్లాడారు. బిందు మాధవ్ గారు ఏం చూస్తారు, నవదీప్ ఏం చూస్తారు, అభిజిత్ ఏం చూస్తాడని చెప్పి. సో అంటే నేను 5 days బిజీగా ఉంటాను సార్, నాకు చాలా వర్క్ ఉంటుంది, అది ఉంటుంది. నేను 5 days బిజీ ఉంటాను. 2 days నేను తనకి ఇవ్వగలను, నాట్ మోర్ దెన్ 2 days, తనకి ఇంకా 2 days కన్నా ఎక్కువ కావాలి అది ఇది. భయ్యా నువ్వు 23 yearsలోనే 2 days ఇస్తే
ఇక 35 వచ్చేవాటికి ఏ వస్తావు. సో రిలేషన్షిప్ అంటే అలా కాదు, 2 రోజులు ఇస్తా, 2 గంటలు ఇస్తా అని కాదు, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది స్టేబుల్గా సాలిడ్గా ముందుకెళ్తుంది. ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తెలియకుండా వాటిని ఫుల్ఫిల్ చేయాలి. సో మరి ఇట్లా రాసుకుంటే వెంటనే నవదీప్ ఏమన్నాడు అంటే, నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలా అని అడిగాడు, నీకు పార్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ కావాలా అన్నట్టు అడిగాడు. అయిపోయిందా, అక్కడ అయిపోయింది, అక్కడ ఇంప్రెషన్ మొత్తం పోయింది. నెక్స్ట్ అభిజిత్, సరే నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు అంటే వాళ్ళది రియల్ ఎస్టేట్ అదంతా చేస్తా అంటే, అభిజిత్ ఏమడిగాడు అంటే 1 ఏకర్లో ఎన్ని గుంటలు ఉంటాయి అని అడిగాడు. నాకు గుంటలు అంటే ఏంటో తెలియదు. అంటే మా సైడ్ వచ్చేప్పటికి ఏంటంటే గజాలు, స్క్వేర్ యార్డ్స్, అలాగా స్క్వేర్ ఫీట్స్ వాటి చూస్తారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ మా కొలీగ్ ఒకడు ఉండేవాడు నెల్లూరు సైడ్, ఒంగోలు నెల్లూరు అటు సైడ్, వాళ్ళు గుంటలు అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు నేను అడిగాను అనమాట, ఏంటి అలాగే గుంటలు అంటే, వాళ్ళ సైడ్ అలా గుంటలు లెక్క కొలుస్తూ ఉంటారు. నాకు తెలిసి 1 ఎకరానికి 40 గుంటలు ఎన్నో ఉంటాయి, అంతేనా? సో అలా ఉంటాయి. సో వాళ్ళు అడిగింది అది అట్లీస్ట్, బట్ గుంటలు అంటే అర్థమవుతుంది, ఓకే ఇది కొలిచేదైనా అర్థమవుతుంది కదా ఎన్ని గుంటలు ఉంటాయంటే. తనకు అది కూడా అర్థం కాల. మరి నువ్వు రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు, రియల్ ఎస్టేట్లో లేని వాళ్ళకి విషయాలు తెలుస్తున్నప్పుడు, అంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తున్నప్పుడు తెలియపోతే ఎలాగా? సో పేరుకి ఫాదర్ రియల్ ఎస్టేట్, కానీ మనం ఏం చేయట్లేదు, ఫాదర్ బిజినెస్ ఏదో మనం చూసుకున్నట్టు కటింగ్ ఇచ్చాం. అభిజిత్ ఏం చూస్తాడని చెప్పి మీకు ట్రాన్స్పరెన్సీ చూస్తాడు. నువ్వు ఏం అబద్ధం చెప్తాను, ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అటన్నింటిని బ్రేక్ చేస్తాడు అభిజిత్. బ్రేక్ చేశాడు అభిజిత్ ఫస్ట్ దాంట్లోనే. దొరికిపోయావు నువ్వు, చెప్పుకున్నదంతా సోదిలా, ఇంకేం చెప్పినా సోదిలా కనిపిస్తే అక్కడ డిస్కనెక్ట్. అమ్మాయి దగ్గర బిందు డిస్కనెక్ట్, పడిపోయింది, అయిపోయింది, ఇంకా అక్కడితో అయిపోయింది. 10,000 అని చెప్పాడు మనోడు. ఎన్ని గుంటలు అంటే 10,000 అంటే శ్రీముఖి, రే గుంటలు రా ఎన్ని తవ్వితే అన్న ఉంటారా అంటే, అలాగా ఎన్ని తవ్వితే అన్న అంటే అని చెప్పి దొరికిపోయాడు, ఇంకా అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ అభిజిత్, సరే పక్కన కూర్చోబెట్టని చెప్పి షాల్ని చాలమ్మ వచ్చేసి అన్నారు. మీరు ఇక్కడ అభిజిత్ని గమనించండి, అంటే చదువుకున్న పిల్లలు, జాబ్ చేస్తున్న పిల్లలు, కొంచెం ఇదిగా ఉండేవాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు అలా అని కాదు, వాళ్ళు ఏంటి అంటే ఇట్లా షూస్ క్లీనింగ్ అనగానే పాపం అయినా సరే చేశారని ఒక కన్సర్న్ ఆయనలో వచ్చేసింది. ఆ అమ్మాయిలోని బాధ ఆయన కనెక్ట్ అవుతుంది, తెలుస్తుంది. ఆ అమ్మాయి కళ్ళు ఎరగా ఎన్ని అయిపోయినాయి. సో తీసుకొని షాల్ని చాలమ్మ వచ్చేసే అని చెప్పి, నీ స్టాండ్ నువ్వు తీసుకున్నావు, ఏదైతే ఆ ఫోను వాటి దగ్గర నీ స్టాండ్ నువ్వు తీసుకున్నావు, నిలబడ్డావు. ఏ పనైనా సరే చిన్నది పెద్దది కాదు, ఈ మాటలు గుర్తుంచుకోండి. ఏ పనైనా చిన్నది పెద్దది కాదు, వేరేలా అనుకోకు, యూ డిడ్ రియల్లీ వెల్, క్లీన్ గ్రీన్ ఫర్ యూ అని చెప్పి ఇచ్చాడు. సో చిన్నది పని పెద్ద పని ఉంటుంది, నా షూస్ కూడా నేనే క్లీన్ చేసుకుంటానని చెప్పి మాటలు అవన్నీ చెప్పాడు. దాని తర్వాత శ్రీముఖి ఇంకో 2 లైన్స్ చెప్తే ఏడ్ చేసిద్ది ఏమనండి, అమ్మాయికి వచ్చేస్తుంది. అంటే ఆ పని చేసినప్పుడు వచ్చేసింది, ఎందుకంటే అమ్మాయి దాన్ని డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయింది, అదొక వర్క్లా ఫీల్ అవ్వాలి, అదే ప్రాబ్లం. సో ఏడ్ చేసింది. షాల్ని అభిని మాత్రం ఇంప్రెస్ చేయాలని చెప్పి గట్టిగా అనుకున్నాను, అలా సరే ఇంప్రెస్ చేశాను అని చెప్పి, చాలా ఇది బాగుంది, నాకు గ్రీన్ రావడం చాలా ప్రీషియస్గా ఉంది అయ్యి అని చెప్పారు. అభి ఏం చేశాడంటే ఇక్కడ వెళ్ళి తన లిఫ్టప్ చేయమని చెప్పి, తన డ్రెస్ని కొంచెం లిఫ్టప్ చేయమని చెప్పి, ఆ షూస్ తన చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేశాడు. నాకు ఇది సూపర్గా అనిపించింది. ఎందుకు తెలుసా, మాటలు చెప్పడం ఈజీ, ఏ పని చిన్నది కాదు, ఏ పని పెద్దది కాదు అని చెప్పి సోది ఏదో నేనే కూర్చొని చెప్పేస్తాను, అది మ్యాటర్ కాదు, కానీ అది చేసి చూపించాలి. అభిజిత్, నా షూని క్లీన్ చేసుకుంటే, నీ షూని క్లీన్ చేసుకోవడం గొప్ప ఏముంది, ఇక్కడ నీ షూ వెళ్ళి పక్కన షూ క్లీన్ చేస్తాను తెలిసింది. సో వెళ్ళి క్లీన్ చేస్తారు. ఈ వాంట్స్ టు ప్రూవ్ దట్. మాటలు చెప్పడమే కాదు, ప్రూవ్ చేయాలనుకున్నాడు, చేసి చూపించాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. అది చూపించాడు ఇక్కడ. అది డిస్ప్లే చేయడం ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ డిస్ప్లే చేయడం ఇంపార్టెంట్. అది డిస్ప్లే చేసి చూపించాడు, నాకు అది బాగా నచ్చింది, బాగా చేశాడు అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా అమ్మాయి వద్దు సార్ వద్దు అని అమ్మాయి సిగ్గుపడిపోతుంది. ఇదంతా ఎందుకు ఇన్స్పిరేషన్ అని చెప్పి ఇందుకే ఇన్స్పిరేషన్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు, నాకు ఎందుకు అభిజిత్ ఇన్స్పిరేషన్ అని చెప్పి లైట్గా హగ్గించుకున్నారు. సో దాని తర్వాత మళ్ళీ నీకు సరిగ్గా సరిపోలేదు అనుకుంటే వెళ్ళి ఇంకో సరిగ్గా అనగానే మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి ఇంకో హగ్గించారు. నేను జడ్జ్ అయిపోతామో ఏదో చేసి జడ్జ్ అయిపోవాలి, తొందరగా జడ్జ్ అయిపోవాలంటే ముందు నువ్వు ఆడాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి, అదే చాలా పెద్ద తతంగం అది. నెక్స్ట్ నవదీప్, నీ స్టోరీ బాగుంది, నీ ఫైటింగ్ స్పిరిట్ బాగుంది, నీ పర్సనాలిటీ బాగుంది, ఇవన్నీ డెఫినెట్గా ఉండాలి. సో నీకు ఇంకో గ్రీన్ అని చెప్పి ఆయన కూడా గ్రీన్ ఇచ్చారు. సో 2 గ్రీన్స్. బిందుమాధవ్ గారు ముందే రెడ్ ఇస్తారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో, ఇంకా ఆవిడ మాత్రం హగ్గిచ్చారు. ఇప్పుడు ఆవిడకి నచ్చారు, ఎందుకంటే 2 గ్రీన్ ఇచ్చి మరి బాగా ఎవరు ఇంప్రెస్ అయ్యారో, మధ్యలో ఏం చెప్పారో మనకు కట్ చేసారు తెలియదు కానీ ఇచ్చారు. ఫోన్ వెనక్కి వచ్చింది. సో ఏదైతే ఫోన్ పగలగొట్టారో అది డమ్మీ ఫోన్, వాళ్ళు వేరే ఫోన్ తీసుకొచ్చి పగలగొట్టారు. ఫోన్ వెనక్కి వచ్చింది. అప్పుడే తను చెప్పింది, దీనికి యాపిల్ కవరేజ్ ఉందండి, మీరేం కంగారు పడాల్సిన లేదంటే, అమ్మ అని మళ్ళీ వాళ్ళ ప్లానింగ్ వస్తారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మామూలుగా ఉంటుందా, ఆ మాత్రం ఆలోచించుకోరా, ఆ మాత్రం చేసుకోరా. ఇక్కడైతే మనకైతే ఎవరికైనా అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు సింపుల్గానే ఫోన్లు ఇవన్నీ. నీకు వచ్చిన గ్రీన్స్తో ఇంకొంచెం కరేజ్ పెంచుకో, షో స్టేజ్ మీద ఉండడానికి. ఇది ఏదైతే ఇచ్చామో అది నువ్వు స్టేజ్ మీద చేసిన దానికి కాదు, నీ లైఫ్లో చేసిన దానికి ఇచ్చామని చెప్పారన్నమాట. యూఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ ఇచ్చారు. నాకు ఇది అర్థం కాల, అంత ఇన్స్పైరింగ్గా ఏం చేశారు అన్నది నాకు అర్థం కాల. అంటే ఆ రిలేషన్షిప్లోంచి బయటికి వచ్చి తన కాళ్ళ మీద తను డిపెండెంట్ కాకుండా నిలబడటం అని అనిపించిందా, అంతకు మించి ఏమైనా ఉందా, అది మనకు కట్ చేశారా అని నాకు తెలియదు. కానీ హానెస్ట్గా అయితే నాకు అంత ఇన్స్పిరేషనల్గా వాళ్ళు పొగిడి లేపి అంత నాకు అనిపించలే. నెక్స్ట్
శాలిని గారు ఇంకా అభిజిత్ కోసం చెప్తా, అభిజిత్ వెళ్ళేటప్పుడే నా గురించి చెప్తాను, పొగిడిపోయింది ఎంతసేపు చూడదు కొంచెం పొగడమ్మా అంటే సీజన్లో మీరు ఆ సీజన్ ఏదైతే సీజన్ పోతుందో క్రష్ ఉండే, కానీ దాని తర్వాత మీరు చేసిన పనులకి డిసప్పాయింట్ అయ్యా అంటే మేబీ మరి ఇంకొక అమ్మాయో ఇప్పుడు ఆ సీజన్కి తవ్వుకుంటే చాలా ఉంటాయి, దాన్ని డిసప్పాయింట్ అయ్యారంటే ఆ రోబో టాస్క్ అది ఆవిడకి చాలా ఫేవరెట్. నెక్స్ట్ పులి మేక ఆ రీల్ ఏదైతే ఉందో అది సేవ్ చేసుకొని మామ వద్దులే ఇప్పుడు ఏంటి కానీ సో గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు, విన్నర్ మీరే అయ్యి అని చెప్పారు. సో అమ్మాయి అయితే నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే ఇచ్చిందో రివర్స్లో వెంటనే నేను కూడా గ్రీన్ ఇచ్చేవాడిని. అమ్మాయి ఫుల్ యాక్టివ్ ఉంది, సో షీ కెన్ బి దేర్, నెక్స్ట్ రౌండ్లో ఉండొచ్చు, నెక్స్ట్ రౌండ్ నుంచి అక్కడ ప్రూవ్ చేసుకొని వెళ్ళొచ్చు, బాగుంది. దాని తర్వాత మనోడిని తీసుకొచ్చారు అభి శాంగర్ని. కోపం తగ్గించుకోవడానికి నువ్వేదో యోగా కూడా చేస్తున్నావు కదా చెప్పు అంటే మనోడు బాస్మెంట్లు వేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించాడు. వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఏదైనా మంచి యోగా పోజ్ ఏదైనా డిఫికల్ట్గా ఏదైనా చేస్తుంటే నెక్స్ట్ కొంచెం ఇంప్రెషన్ ఉండేది, ఒకటైనా గ్రీన్ వచ్చే ఛాన్స్ ఉండేది, అది పోయింది. బ్రీత్ అవుట్ చేశాడు. అభిజిత్ సిసి ఐ మేడప్ మై మైండ్ అని చెప్పాడు. ఎప్పుడైతే 40 గంటలకు 40 నింద్ర అంత కాన్ఫిడెంట్ చెప్పేస్తున్నావు, ఏదైతే గుంట 10,000 అని చెప్పాడో అక్కడే అభిజిత్ డిస్కనెక్ట్ అయిపోయాడు. సో మేడప్ మై మైండ్ అని చెప్పి అక్కడే రెడ్ ఇచ్చేసాడు. సో చెప్పాను కదా ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి. నెక్స్ట్ అబ్బాయి ఏమో సార్ ఐ వాంట్ టు డూ దిస్ సార్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్ సార్ అన్నాడు. ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా, మన కామనర్స్కి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేసే లగ్జరీ లేదు మావా, అది ప్రముఖులకి సెలబ్రిటీస్ అవుతారు సార్, వాళ్ళకి బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. కామనర్స్కి బిగ్ బాస్ అనేది ఒక ఫైట్, ఒక స్ట్రగుల్, మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న ఒక ప్లాట్ఫామ్. సో మనం సెలబ్రిటీస్ చెప్పినట్టు ఇండియా నాకు ఎక్స్పీరియన్స్ అంటే అవ్వదు. 15 స్పాట్స్ ఉన్నాయి, నవదీప్ సరదాగా ఎక్స్పీరియన్స్ చేస్తావా? 15 స్పాట్స్ ఉన్నాయి, అందులో కొన్ని వేల మంది అప్లై చేస్తారు, కొన్ని వేల అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చూడాలి మేము. సో సెట్ అవుదమ్మా. సో నీకు నాది కూడా రెడ్, ఐఎమ్ సారీ, యూ హ్యావ్ యువర్ పాత్ అవుట్ సైడ్, నీకు గో డీల్ విత్ ఇట్, నీకు ఆల్రెడీ నీకు అన్ని సెటప్ చేసి ఉన్నాయి, సో వెళ్ళి అక్కడ డీల్ చేసుకో అన్నారు. బిందుమాదే బిందుమాదే రెడ్ ఇచ్చి ఇదంతా నేను కన్సిడర్ చేయాల, నువ్వు ఏదంతా చెప్పో సోది అదంతా నేను కన్సిడర్ చేయలేదు. ఎప్పుడైతే నువ్వు గర్ల్ ఫ్రెండ్ని యూ డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్, నువ్వు ఎప్పుడైతే నా స్టాండ్ మ్యాచ్ అవ్వలేదు, నా స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వని చెప్పి అక్కడే చెప్పాను కదా. ఆవిడకి కొద్దిగా అయినా సరే కొద్దిగా ఫెమినిస్ట్, కొద్దిగా చాలా వరకు ఫెమినిస్ట్ ఆవిడ ఇట్లా డిస్రెస్పెక్ట్ చేశారు అంటే అయిపోయింది. సో నువ్వు ఆ అమ్మాయి అబ్బాయిని వదిలేసింది, నువ్వు ఈ అమ్మాయిని వదిలేసావు. ఆ అమ్మాయి అబ్బాయిని వదిలేసింది ఇన్స్పిరేషనల్ స్టోరీ అయింది, నువ్వు అమ్మాయిని వదిలేసింది నువ్వు ఒక ఇదయ్యో అది అనమాట. సో చెప్పుకోవాలి, ప్రజెంట్ చేసుకునే విధానం ఇంపార్టెంట్, అదిదా నా పాయింట్ ఇందని చెప్తుంది. వదిలేయటం అన్నది కామనే, కానీ ఎందుకు వదిలేస్తాం అన్నది మీ రీజన్లో మీకున్నా, మీరు ప్రజెంట్ చేసుకునే విధానం మారాలి, నేర్చుకోండి అది. నెక్స్ట్ శ్రీముఖి మళ్ళీ డ్రెస్ చేంజ్ అయిపోయినాయి జడ్జెస్, మీరు అందరూ గమనిస్తే అసలు ఇనీషియల్ షాట్కి అక్కడ జరిగిన ఆడిషన్కి దాని తర్వాత జరిగిన ఆడిషన్స్కి డ్రెస్సులు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. సో అదేంటి అంటే వాళ్ళకి కావాల్సిన దాని ప్రకారం పేర్చుకుంటారు. ఇప్పుడు వరుసగా 10 ఆడిషన్స్ మొత్తం అన్ని రిజెక్ట్లు అనుకోండి, అవన్నీ తీసుకొచ్చి ఒక ఎపిసోడ్ చేయరు కదా. సో ఒకటి వేసుకొని ఎడిటింగ్లు చేసుకొని మొత్తం మీద మనకు ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే సింగర్ ఝాన్సీ వచ్చారు, సూర్యాపేట్. సో వాళ్ళు సూర్యాపేట్ కోమటికుంట పల్లెటూరు అని చెప్పారనమాట. ఫోక్ సింగర్, రైతు అంటే దున్నుతారు, అదంతా కాకుండా పీజీ చేశారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో. వీళ్ళు 3 ఆడపిల్లలు, తన 3 ఆడపిల్ల, తన స్టోరీ మొత్తం చెప్పారు. కొడుకులుంటే మా నాన్న పొలం దున్నేవాళ్ళు ఇప్పుడు లేరు కదా అని చెప్పి బాధపడకూడదు అని చెప్పి నేను పొలం దున్నటం నేర్చుకున్నా అని చెప్పారు. 9th క్లాస్లోనే అప్పట్లోనే నేర్చుకుని అప్పటి నుంచి నేను పొలం దున్నుతున్నా అని చెప్పారు. సాంగ్స్ కూడా నేర్చుకున్నా, 3వ తరగతి నుంచే సాంగ్స్ పాడుతున్నా, పెద్ద స్టేజ్ ఎప్పుడు దొరకలేదు సాంగ్స్ పాడటానికి అని చెప్పారు. వెంటనే ఇలాంటి దినంగానే మనకు వేరే కంటెస్టెంట్తో మనం కనెక్ట్ అవుతాం. మనం రాంగ్ కాదు, ఎవరైతే కనెక్ట్ అయ్యారు రాంగ్ కాదు, అలా అని చెప్పి అందరూ అదే ప్యాటర్న్ అనుకోకూడదు. ఇలాంటి స్టోరీస్ ఖచ్చితంగా వెళ్ళాలి, తెలియాలి. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ ఇన్స్పిరేషనల్ పీపుల్. అమ్మాయి ఓ పక్కన చదువు, ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన వ్యవసాయం, మళ్ళీ మల్టిపుల్ టాలెంట్స్, ఇలాంటివి ఉండటం అంటే ఝాన్సీ గారి లాగా అది వేరే విషయం, నెక్స్ట్ లెవెల్ విషయం. దీన్ని కనుక మనం అప్రిషియేట్ చేయకపోతే, దీన్ని కనుక మనం ప్రోత్సహించకపోతే, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఇలాంటి బిగ్ బాస్, ఈ ప్లాట్ఫామ్, అగ్ని పరీక్ష వీటన్నిటికీ మీనింగ్ ఉండదు. సో కొన్ని కామెంట్స్ ఏమి నేను చూస్తున్నా, వేరే వ్యక్తితో కంపేర్ చేస్తా, అవన్నీ ఉన్నాయి, కానీ అది వదిలేసేయండి. ఎవరి స్టోరీ వాళ్ళది, ఎవరి స్ట్రగుల్ వాళ్ళది. దెర్ ఈస్ సమ్ మ్యాచ్ అలా అని చెప్పి దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం పెట్టాల్సిన నెసిటీ లేదు. సో ఆవిడ నాకు చాలా బాగుంది, నచ్చింది. నవదీప్తో నేను ఏకీభవిస్తాను. జడ్జెస్ కూడా మనుషులే, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నేను స్టార్టింగ్లో చెప్పింది వన్ ఆఫ్ ద మిస్టేక్లా అనిపించింది, కానీ బట్ కొన్ని వాళ్ళ రియల్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ వెళ్ళాలి అని చెప్పాడు కదా, అది కరెక్టే.
సో అన్నీ చేశారు ఆవిడ. సో ఇంటర్లో 936 మార్క్స్ వచ్చినాయి ఆవిడకి, జస్ట్ వావ్ అంతే. సో ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బిగ్ బాస్ ప్లాట్ఫామ్గా నా వాయిస్ని ఇంకా పరిచయం చేయాలనుకుంటున్నాను. వ్యవసాయం చేయడానికి యువత ముందుకు రావటం లేదు, సో ఇన్స్పైర్ చేయాలనుకుని వీడియోస్ తీసి చేస్తున్నాను అని చెప్పారు. సో ఇంకా చాలామంది వచ్చి వ్యవసాయం చేయాలి అది అని చెప్పి ఒక సాంగ్ పాడారు. సాంగ్ పాడమంటే సాంగ్ బాగా పాడారు, బాగుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి వాళ్ళ నాన్నకి ఇదంట. సో దానికోసం కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో ఇన్ని చేస్తూ ఉన్నారు. అన్నీ జరిగితే ఏం జరుగుతుందో చూడాలి. రైతులకి ఏముంటాయి కష్టాలను అడిగితే, పెట్టుబడి లేకుండా వ్యవసాయం అవ్వదు, వ్యవసాయం చేస్తే ఆ పెట్టుబడి వస్తుందో రాదు గ్యారంటీ లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ కష్టం. సో అదనమాట. సో నవదీప్ వెంటనే చాలా బాగా పెంచారమ్మా నిన్ను మీ పేరెంట్స్ అంటే. అవును సార్ అవును సార్, అదొక ప్రౌడ్ మూమెంట్. వాళ్ళ పేరెంట్స్ ఇది స్టేజ్ మీద చూసి నిన్ను మీ పేరెంట్స్ బాగా పెంచారమ్మా అంటే ఆ పేరెంట్స్కి అసలు ఎలాంటి ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది తెలుసా? కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అమ్మాయి అంత పెద్ద స్టేజ్ మీద కనిపించడం. శ్రీముఖి గారు అంటే మంచిదానిలా కనిపిస్తున్నావు, మరి కొంతమంది లోపల తిక్కగా చేస్తారు, నామినేషన్ గట్రా చేస్తారు, ఎలాగమ్మ తట్టుకుంటావు అంటే ఇంక అందరిని తీసుకెళ్ళి ఇంక అరుచుకునే వాళ్ళని లోపల పెట్టేస్తాం. శ్రీముఖి గారు నాకు అర్థం కాదు. మంచోళ్ళు ఉండాలి కదా, మీరు మంచోళ్ళు కదా, మంచోళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి, ప్రజలకు తెలియాలి, చెడేది మంచిది తెలియాలంటే ఇద్దరు రెండు సైడ్స్ ఉండాలి. అక్కడ తెలిస్తే కదా అప్పుడే మనకు తెలిసిద్ది. నా దాకా నేను ఊరుకుంటానండి, కానీ నా దాకా వస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పారు శ్రీముఖి గారు. నాకు ఝాన్సీ వద్దు, సెట్ అవ్వదు, సో నామినేషన్ చేస్తున్నాను, నువ్వు ఎలా డిపెండ్ చేసుకుంటావు అని అన్నారు. కానీ సరిగ్గా డిపెండ్ చేసుకోవాలి, ఇంకా టైం పట్టిద్ది ఆ అమ్మాయికి అదంతా రావటం. అన్ని క్వాలిటీలు ఉండాలని లేదు, కానీ ఆ క్వాలిటీ అయితే మిస్సింగ్. మేబీ ఈ ఓవర్ ద 15 days ఏదైతే జరిగిద్దో దాంట్లో నుంచి ఆవిడ నేర్చుకొని థ్రైవ్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్గా మాట్లాడతారు అనుకుందాం. అదర్వైజ్ ఏమవుతుందంటే బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు శ్రీముఖి గారితో మాట్లాడితే అక్కడ కనెక్ట్ అవ్వరు ప్రజలు. సో తను స్టాండ్ తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారనమాట. సో చూడాలి గేమ్ ఎలా ఉంటుందన్న చూడాలి. స్టోరీ బాగుంది కానీ గేమ్ కూడా బాగుండాలి, ఆర్గ్యుమెంట్ బాగుండాలి. ఆ స్కిల్స్ కొంచెం ల్యాక్ అవుతున్నాయి. ఆర్గ్యుమెంట్ స్కిల్స్కి ఆవిడ మరి ఓవర్ ద టైం వస్తే బాగుంటుంది గేమ్ తంది. సో నెక్స్ట్ డాన్స్ రాదన్నారు, ఏమంటే డాన్స్ చేశారు. ఇంకా బిందు మాధవ్ గారు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు. చెల్లమ్మ అక్కమ్మ లాగా ఇద్దరు అక్క చెల్లి అని పిలుచుకొని అప్పుడే చుట్టాలు అయిపోయారు అనమాట వాళ్ళిద్దరు. సరే నవదీప్ నీదైతే ఉందో నీ కథలు మొత్తం ఇలాంటి కథలు బయటకు వెళ్ళాలని చెప్పి గ్రీన్ ఇచ్చారు. బిందు కూడా చెల్లమ్మ ఆడిషన్తో సిటీ వాళ్ళు టౌన్ వాళ్ళని అందరిని చాలామందిని చూస్తూ ఉంటాం. నువ్వు ఈ బంచ్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నది, అంటే వీళ్ళందరితో పాటు నువ్వు ఉంటే ఎలా అని చూడాలని ఉంది. సో నీ అమాయక మనస్తత్వం ఉంది, సో అది ముందుకు వెళ్ళాలి అని చెప్పి గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ వచ్చేప్పటికి నా ఫేవరెట్ వెహికల్ ట్రాక్టర్ అని చెప్పి ఆయన కూడా మంచిగా అనిపించారు, కానీ బట్ హీ వాంట్స్ టు టెస్ట్ మోర్. డైరెక్ట్గా గ్రీన్ ఇచ్చేస్తే వెళ్ళిపోతావమ్మా అలా కాదు, సో ఒక రౌండ్ మధ్యలో ఎక్స్ట్రా రౌండ్ ఆడి అప్పుడు వస్తే బాగుంటుంది అని చెప్పి ఈజ్ ఆల్సో ఇంప్రెస్డ్. పాజిటివే ఉంది, నెగిటివ్ ఏం లేదు, కానీ బట్ ఇంకో రౌండ్ ఆడాలి. ఎందుకంటే అభిజిత్ శ్రీముఖితో ఆర్గ్యుమెంట్ కనుక ఇంకొంచెం వెళ్ళిపోయింటే మధ్యలో మీరు ప్లేస్లో నువ్వు వచ్చింది ఇంకొంచెం బాగా లాజికల్గా జరిగి ఉంటే కనుక అభిజిత్ స్ట్రైట్ ఫార్వర్డ్ గ్రీన్ ఇచ్చేవాడు. ఏదైతే అన్నానో మరి చూడాలి. ఇప్పుడు అది కూడా ఒక పెద్ద స్కిల్, అది ఆ మాట్లాడటం వచ్చి ఉండాలి కదా, ఆ స్కిల్ మిస్ అయితే మళ్ళీ ఇదవుతుంది. సో అందుకోసం అని చెప్పి తను గ్రీన్ ఇవ్వకుండా ఇచ్చారనమాట. సో నేను గ్రీన్ ఇచ్చేవాడిని, ఎందుకంటే ఆ స్టోరీ ఉంది, ఆ పర్సనాలిటీ ఉంది, ధైర్యంగానే ఉంది. ఇంత చేసిన అమ్మాయి బిగ్ బాస్ అసలు ధైర్యంగా ఉండదు అని అనుకోవట్లేదు. సో నేను కూడా ఉండే గ్రీనే ఇచ్చేవాడిని. నెక్స్ట్ ఉప్పల బాలు వచ్చాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, రేటింగ్ని జిగ్ కింద నుంచి పైకి లేపుతా అయ్యి అని చెప్పి ఉప్పల బాలు హైదరాబాద్ వచ్చాడు. షాగేరా అని చెప్పి షాగేరి ఒక ఉంటుంది కదా ఒక సిగ్నేచర్, షాగేరా అని చెప్పి ఒక సిగ్నేచర్ తోటి ఇచ్చాడు శివుకి. వెంటనే ఉప్పల్ బాల్ బిగ్ ఫ్యాన్ అని చెప్పారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అండి నేను ఉప్పల బాలు, సో నేను ఎప్పుడు నేను ఉప్పల బాల్ అండి అని చెప్పి చేసేవాడిని, అది నాకు వద్దు. సో నేను డిఫరెంట్ అనుకుంటున్నారు కాదు, నా ఇమేజ్ మార్చుకోవాలనుకుంటున్నాను అన్న ఇంటెన్షన్ స్టార్టింగ్గా తను బయట పెట్టాడు. ఇందులో తప్పే ఉంది మా, నాకు అర్థం కాదు, తప్పే లేదు కదా. ఇప్పుడు తను మీరు అడగచ్చు మామ తన ఇమేజ్ మార్చుకోవాలనుకుంటే బయట మార్చుకోవచ్చు కదా అంటే మార్చుకోలేడు మామ. ఎందుకు తెలుసా? రెండు విషయాలు అంత ఈజీగా మారదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తన జీవనాధారం ఇది. ఇలా మాట్లాడటం షాగేరా అని చెప్పి మాట్లాడి ఏదో క్రింజ్ చేయటం తన జీవనాధారం. దాంతోనే తనకి ప్రమోషన్సో లేదంటే వ్యూసో ఆడియన్సో వస్తూ ఉంటారు. ఇప్పుడు తను అది మానేసి నీతులు చెప్పడం మొదలుపెట్టాడు వెంటనే ఎవరు చూడరు, ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు డబ్బులు మరి ఇప్పుడు డబ్బులు ఉండాలి కదా. అదే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే డబ్బులు వస్తాయి, ఇమేజ్ కరెక్షన్ జరిగింది, రెండు జరుగుతాయి. తను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మాట్లాడితే అది క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నా మీకు. అంతేగాని ఇక్కడుండి ఇమేజ్ కరెక్షన్ చేసుకుంటే అక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ పోతుంది, తన జీవనాధారం పోతుంది. అది ప్రాబ్లం. సో విలేజ్ నుంచి సిటీకి వచ్చా, ఉప్పల్లో రూమ్ తీసుకున్నా, అందుకనే ఉప్పల బాలు అని చెప్పనమాట. సో ఇలాగే జోక్స్ వేసుకుంటే ఏదో చేస్తూ ఉండేవాడిని. చుట్టాలు ఇంకా ఆదరించడం మానేశారు, ఫంక్షన్కి పిలవలేదు, రావద్దన్నారు, ఇంకా చాలా చేశారు. బట్ నాకు మనీ ఇంపార్టెంట్. ఆ టైంలో నేను డబ్బులు లేకుండా అంటే కష్టం, సో నాకు నచ్చినట్టుగా బ్రతకాలి అని చెప్పి అనుకున్నాను. సో జెన్యున్గా అనుకున్నది చేసుకుంటూ వెళ్ళాను. ఫ్యామిలీ కూడా నేను పెట్టాలి అనుకున్నాను, నేను తినాలనుకున్నాను, ఫ్యామిలీ పెట్టాను. జెన్యున్ అని చెప్పి 4 సార్లు చెప్పాడు. మీరు గమనిస్తే నవదీప్ వెంటనే మీరు చేసినవన్నీ లేక్ వీడియోస్ అనగానే
సార్ స్టార్టింగ్లో ఒప్పుకున్నాను నేను వల్గర్గా స్టార్టింగ్లో నేను చేశాను సార్ అని చెప్పాడు. తర్వాత నేను చేంజ్ చేయని కూడా చెప్పాడు. స్టార్టింగ్లో ఉన్నంత వల్గారిటీ మరి తర్వాత నేను గమనించలేదు. కానీ నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా, వీళ్ళు ఒక బ్యాచ్ కనిపిస్తారు. ఆ బ్యాచ్ నాకు ఒకలా ఏదో ఫీలింగ్ వస్తుంది. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, నాకు అట్లా కనిపిస్తుంది. అందరూ ఒకలాగా అనుకోవాలని లేదు కదా. దానివల్ల నాకు వీళ్ళందరూ ఇదిగా ఇప్పుడు ఆ స్టేజ్ మీద బిగ్ బాస్ హౌస్లో కనగానే భయం వేస్తుంది, ఏం చేస్తారా అని చెప్పి. అది సంగతి. బట్ నవదీప్ చెప్పిన ఇది రాంగ్ వెళ్ళిపోయింది అంతే. వాళ్ళు స్టార్టింగ్లో నేను వల్గర్ చేశాను సార్, తర్వాత నేను చేంజ్ చేయను అన్నాడు. మేబీ ఈ మధ్య చేంజ్ అయ్యి ఉండొచ్చు, డిఫరెంట్గా మారాలి, వేరే ఒపీనియన్ రావాలి. సో ఇప్పుడు నేను అలాంటి వీడియోస్ చేయట్లేదని చెప్పాడు. శ్రీముఖి మరి డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా, ఎక్స్పీరియన్స్ కోసమా, నువ్వు దేనికోసం వెళ్దాం అనుకుంటున్నావు బిగ్ బాస్ కంటే బాలు బిగ్ బాస్ ఇక్కడ రాంగ్ చెప్పాడు. మళ్ళీ అనిపించింది. చాలామంది ఫ్యాన్స్ వెళ్ళు అంటున్నారు వాళ్ళ కోసమని. నాకు డబ్బులు కావాలి, నాకు ఫేము కావాలి, ఎక్స్పీరియన్స్ చేసేంత లగ్జరీ నాకు లేదు, నాకు ఆ రెండు కావాలి. సో నేను దానికోసం వెళ్తా. అలాగే నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, బిగ్ బాస్ అంటే ప్రాణం. నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ కోసం మాట్లాడుతూనే ఉన్నా. వెళ్ళాలి అన్నది నా లైఫ్, నా కళ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను ఇది కాదు, నేను ఇది అని చూపించుకోవాలనుకుంటున్నా అని చెప్పి నా రియల్ సైడ్ చూపించుకోవాలనుకుంటున్నా. ఇప్పటివరకు మీరు చూసింది ఒక సైడు, అది నేను డబ్బుల కోసం చేసింది. నా రియల్ సైడ్ వేరే ఉంది, నా మనసు వేరే ఉంది, నేను మనిషిని వేరే అని అలాంటిది ఏదైనా చెప్పుంటే చాలా బాగుండేది, బ్యూటిఫుల్గా ఉండేది. ఇది నేను లేనిది చెప్పాలన్నట్లా తనకు ఉంది, అది బాలుకు ఉంది. అది ఉండి కూడా తను అది చెప్పలేక ఫ్యాన్స్ అని చెప్పాడు. ఫ్యాన్స్ అని చెప్తే రాంగ్ అవుతుంది కదా. నవదీప్ అంటే నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారని, అంటే ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని చెప్పి మీ నుంచి నా ఫీలింగ్ అని చెప్పి బయట ఫీలింగ్. అంటే కొంతమంది జనాలు చీప్ ఎంటర్టైన్మెంట్ ఏదో వస్తుంది నేను నుంచి అది తీసుకుంటున్నారా అనేది కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టు, కొద్దిగా చాలా డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపించింది. బిందు గారు అంటే బాలు నువ్వు ట్రాన్స్ కదా అని స్ట్రైట్ ఫార్వర్డ్ అయ్యారు, నథింగ్ రాంగ్ అలా అడగటంలో. బాలు గారు అంటే కాదు మేడం, సో డబ్బు కోసం రెడీ అని చెప్పారు. సో ఈజ్ నాట్ ట్రాన్స్ అకార్డింగ్ టు ఇక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే కనుక. నవదీప్ వెంటనే డబ్బు కోసం అన్ని ఈక్వల్గా చేసావు అనగానే బాలు సార్ ఫ్యామిలీ కోసం ఇంకా తినడానికి చేశాను సార్, తప్పేం లేదు కదా సార్ అంటే తప్పేం లేదు. నేను అసలు మనం తప్పు పట్టడానికి వీఆర్ నోబడి. అది తప్పు అని చెప్పడానికి, నువ్వు తప్పు చేసని చెప్పడానికి కూడా ఎవరికి రైట్స్ లేదు దాని మీద. ఏది వర్కౌట్ అయిందో అది చేసావు, జనాలు చూసారు. నవదీప్ చెప్పింది ఇది జనాలు చూశారు, సో డబ్బులు ఇచ్చారు, అదంతా ఓకే. కానీ అగ్నిపరీక్ష మీరు లాస్ట్ టైం చూసారా? సమాజానికి ఏం మెసేజ్ అవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? సరే ఏం రాంగ్ మెసేజ్ వెళ్ళిపోస్తారు ఆయన పంపితే? సరే పంపొద్దు, మీకు అనిపిస్తుంది, నీ మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, సో సే సంథింగ్ ఎల్స్. నో, ఏంది ఇది? ఇప్పుడు ఎంతమందిని పంపించారు? నేను చెప్పిన స్టార్టింగ్లో చెప్పిన పేర్లు ఎంతమంది? వాళ్ళందరూ పుణ్య పురుషులు, నాకు అర్థం కాలేదు. సార్ బాలు గారేమో వెంటనే సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నన్ను అంటే ఏం చెప్పాడంటే 2 days చూడండి అని చెప్పాడు. అంటే ఇది ఇలా చేయను, ఇప్పుడు బయట ఉన్నట్టు చేయను, ఇలా చేస్తాను అని చెప్పి. సో మేబీ యజ్ఞ పరీక్ష వరకైనా సెలెక్ట్ చేస్తుంటే ఈ యజ్ఞ పరీక్ష వరకు చూసి తన బిహేవియర్ ఎలా ఉంది ఇవన్నీ గమనిస్తా, తన మాట తీరు ఎలా ఉంది. మేజర్గా ఏంటంటే మాటలు నేను చాలా విన్నా అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడి కానీ ఏవి కానీ. సో అది కొంచెం నీ దెబ్బేస్తుంది. ఆ మాట తీరు, ఆ మాటలో వాడే పదాలు మారనంతకాలం కొంచెం ఇది కష్టంగా ఉంటుంది. సో అది గమనించి ఉంటే బాగుంటుంది. మేబీ మరి గమనించి చేస్తుంటే అది రియాలిటీ అన్నది ఇలా చెప్పు, నేను చెప్పాను కదా, సో కాన్ఫిడెన్స్ లేదు అన్నది చెప్పుంటే జనాలకు అర్థమయ్యేదేమో నవదీప్ ఏదైతే చెప్పాలనుకున్నాడు. కానీ ఇది చెప్పింది డిస్రెస్పెక్ట్ అయింది, చాలా టూ మచ్ మీన్ అన్నారు కదా స్టార్టింగ్లో, టూ మీన్ ఇది. సో నవదీప్ ఏమో ఇమేజ్ కరెక్షన్ కోసం వెళ్తున్నావు, సో ప్రజలు తెలుసుకుంటారో అది మీకు మంచిది కాబట్టి మీ ఉద్దేశం, అంటే నీ మంచి కోసం వెళ్తావు, ఇమేజ్ కరెక్షన్ కోసం వెళ్తున్నావు అని చెప్పి. కరెక్టే కదా, కానీ ఇన్ని వేల మందిలో 15 మందినే పంపాలన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళకి ఓటేస్తాను, మీకు వేయను అని చెప్పి తను రిజెక్ట్ చేశారు. వెంటనే బిందుగా రిజెక్ట్ చేశారు, రీజన్ ఏం చెప్పలేదు. అభిజిత్ కూడా ఆనెస్ట్గా అనిపించింది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సీ యూ ఇన్ సైడ్ అని చెప్పి, మీ స్టోరీ అంతా బాగానే ఉంది కానీ బట్ నేను చూడలేనని చెప్పి ఆయన కూడా రెడ్ ఇచ్చారు. సో మాకు కాన్ఫిడెన్స్ లేదు, మేబీ మీరు మిగతా వాళ్ళకి సెట్ అవ్వరేమో అని చెప్పి, మీరు అలాగ స్టార్టింగ్లో లాగా చేస్తే అక్కడ మాకు ప్రాబ్లం అయింది, చూసే జనాలకు ప్రాబ్లం అయింది అని చెప్పుంటే బెటర్గా రీచ్ అయ్యేది పాయింట్ దీనికన్నా. సరే అక్కడ దాని తర్వాత బాలుని చూస్తున్నప్పుడు నాకు కొంచెం సాడ్ ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే చాలా టూ మీనింగ్గా మాట్లాడే బాలు ఏమంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తా బిగ్ బాస్లో, సో నేను నిరూపించుకుంటా, 11, 12, 13, 14, 15 ఎంతవరకు ట్రై చేస్తానంట. 6 pack కూడా మెయింటైన్ చేయొచ్చు నేనంటే, జిమ్కి వెళ్ళు, సో అదేదైనా ట్రై చేయి అన్నది మళ్ళీ నవదీప్ గారు చెప్తా ఉన్నారు అనమాట. సో కొంచెం కుదిరితే, అంటే డబ్బులకు ప్రాబ్లం లేదనుకుంటే, మంచి వీడియోస్, మంచి మాటలు ఇవన్నీ ఉంటే యాజ్ ఎ సెలబ్రిటీగానే వెళ్ళొచ్చు బాలు. కామనర్గా వెళ్ళాల్సిన నెసిటీ లేదు బాలుకున్న ఫాలోయింగ్కి, సెలబ్రిటీగా కూడా వెళ్ళొచ్చు, తప్పలేదు అందులో. నెక్స్ట్ ఒక ముగ్గురు, అంజలి, అర్జునార్య అండ్ శివాని, వీళ్ళు ముగ్గురిని అటా తీసుకొచ్చి అటా గ్లిమ్స్లో చూపించి అట తీశారు. ఇప్పుడు మనకు చూపించినంతసేపు చూస్తే వీళ్ళని తీసేయడంలో తప్పు లేదని అనిపించింది. ఎందుకంటే ఒకటి శివాని పాట పెడితే డ్యాన్స్ చేస్తానని చెప్పారు కానీ డ్యాన్స్ చేయలేకపోయారు. ఏంటి డ్యాన్స్ అక్కడ ఏం కనిపించలే మనకి.
మరి ఎందుకు అలా మూమెంట్లో ఆవిడ అలా చేశారన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడ చాలా షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేశారు, అవన్నీ విన్నా నేను మొన్న. బట్ ఎందుకయిందో అర్థం కాలేదు. క్యూట్గా మాట్లాడితే సెలెక్ట్ చేస్తారనుకుంటున్నావా అని చెప్పి అడిగారు అనమాట. నువ్వు ఎందుకో సీరియస్గా తీసుకోవటం లేదు, ఆపర్చునిటీ అనిపిస్తుంది చెప్పి వాళ్ళకి అక్కడ కనిపించింది ఆవిడ సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి క్యూట్గా మాట్లాడతారు. మేబీ తనకు ఫాలోయింగ్ ఉంది, తన బాగుంది, తన కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందేమో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది పనికి రాలేదేమో కాన్ఫిడెన్స్ అని అనిపించింది నాకు. 1 minute ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పి నీకు అర్జున అదే చెప్పాడు. ఆయన ఏం చేస్తాడో నాకైతే నవ్వు రాలేదు, టు బి హానెస్ట్లీ చెప్పాలంటే రాలేదు. నెక్స్ట్ శ్రీవాణి డాన్స్ అని చేయమన్నారు. ఆవిడ అది డాన్స్ లాగా అంటే ఇట్లా అన్నారు కానీ డాన్స్ ఏమీ చేయలేదు. అంజలి ఏమో జస్ట్ 19 years ఓల్డ్ స్టూడెంట్, సో బిజినెస్ స్టూడెంట్, బిజినెస్ అన్ని చేస్తున్నారు. RRR అని చెప్పి చెప్పారు, రియల్ రిలయబుల్ అని చెప్పి ఏదో చెప్పారు. సో అది కూడా వాళ్ళకంటే ఏంటి ఈ మాటలు చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చావా అది అని చెప్పి ఆవిడ కూడా రిజెక్ట్ చేశారు. సో చూపించినంత వరకు ఓకే అనిపించింది. నెక్స్ట్ డెబోరా హైదరాబాద్. తిను ఫ్యామిలీ ఓరియంటెడ్ గోల్, ఇండిపెండెంట్ అని చెప్పి లవ్ టు టేక్ రిస్క్. తినది నేను సింపుల్గా చెప్తాను. ఈవిడేం చెప్పారంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే తెలివి ఉండాలి, లుక్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పారు. లుక్స్ ఉండాలా అని చెప్పి బిందుమా దగ్గర పట్టుకున్నారు. బిగ్ బాస్ ఎవరు మా చెప్పింది లుక్స్ ఉండాలి, లుక్స్ పట్టుకున్నారు అందరూ. వెంటనే బిగ్ బాస్కి వెళ్ళాలి లుక్స్ ఉండాలా అన్నారు. అంటే లుక్స్ కూడా ఉంటే హెల్ప్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నారని చెప్పారన్నమాట. సరే హౌస్లోకి వెళ్ళడానికి లుక్స్ చూస్తారా, ఏ పర్సనాలిటీ చూస్తారంటే పర్సనాలిటీ చూస్తారని చెప్పారు. ఎవరిని ఒప్పుకోవాల్సిందే అది. సో దాని తర్వాత ఆవిడ టిష్యూస్ ఇచ్చి ఆ మేకప్ తీయిచ్చేశారు. సో ఎందుకంటే లుక్స్ అంటున్నారు కాబట్టి. బట్ ఏంటంటే తనకి మేజర్గా తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యూటీ కాంటెస్ట్లు అన్నీ చేశారు, అన్నీ ఉంది. కానీ తనకి షో ఫార్మాట్ ఏంటో తెలియలేదేమో అనిపించింది నాకు వాళ్ళు లాస్ట్లో మాట చెప్తుంటే. నామినేషన్ చేయండి ఇద్దరిని అంటే ఆవిడ శ్రీముఖి చాలాసేపు తర్వాత శ్రీముఖి అండ్ బిందు మాధవ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, బాగానే ఉంది. దాని తర్వాత ఆవిడ చెప్పిన నామినేషన్ మీరు ఏదో చెప్పారు నాకు అర్థం కాలేదు, సో లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నట్టు ఏదో చెప్తే నా తప్పు అని చెప్పి వాళ్ళని నామినేట్ చేసేదండి. సో మొత్తం అంటే కన్ఫ్యూజ్ అయిపోయారా, కంగారు పడ్డారా, మరి మేకప్ తీసేయడం వల్ల టెన్షన్ పడ్డారా, లుక్స్ ఎలా అనిపిస్తుంది, టీవీలో ఎలా కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి ఏమనుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఆవిడకి చాలాసేపు ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారు, ఉంచడానికి ఒక గ్రీన్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ఆవిడ రైజ్ అవ్వాల. అభిజిత్ డిసిషన్ నా డిసిషన్ అంటే అభిజిత్ బాగా చెప్పాడు. అది లాస్ట్లో ఏం చెప్పాడంటే నేను స్కిప్ చేస్తాను ఇదంతా. ఎక్కడ రాశా అభిజిత్ ఏం చెప్పాడు, రైజ్ అయితే మీ గ్రాఫ్ అనుకున్నాను కానీ ఎక్కడ మీరు రైజ్ అవ్వలేదు అన్నట్టు సంథింగ్ ఏదో చెప్పాడు. సో రిజెక్ట్ చేశారు, 3 రెడ్లు ఇచ్చారు. దాని తర్వాత రన్నింగ్ రాజా వచ్చాడు కర్నూలు నుంచి. మరి ఆయన ఎవరు చెప్పారా ఎలా చేయాలి అని చెప్పి పిచ్చిగా చేశారు. టూ మచ్ క్రింజ్. అసలు శ్రీముఖి దగ్గర రావద్దు అంటే దగ్గరికి వెళ్ళిపోవటం ఏంటి? ఆయన శ్రీముఖిలా చేద్దామని చేశాడు మామ. శ్రీముఖిలా పౌడర్ రాసుకొని చేసి లింక్స్ చెప్తానని చెప్పి ఏదో విత్తు అని ఏదేదో చేశాడు. వాళ్ళ జడ్జెస్ని పిలిచాడు. బాల నవ్వురాల, జీరో నవ్వు, జీరో ఎంటర్టైన్మెంటు. ఎవరైనా హట్ అయితే నాకు తెలిసి నేను హ్యాండిల్ చేస్తానంటే మరి శ్రీముఖి హట్ అయింది కదా హ్యాండిల్ చేయండి, శ్రీముఖి దగ్గరికి రావద్దురా బాబు అంటే దగ్గరికి వెళ్ళిపోతాయండి. అక్క నాకు అర్థం కావట్లా, రావద్దురా స్వామి అంటే వెళ్ళిపోతావేంటి? దెబ్బకి ఆవిడ లేచి వెళ్ళిపోయింది. వీళ్ళు 3 రెడ్ ఇచ్చారు. అందులో ఏముంది ఎంటర్టైన్మెంట్? దాని తర్వాత ఏడ్చాడు, ఎమోషనల్ అయ్యాడు. వెళ్తా నేను చాలామందికి సమాధానం చెప్పుకోవాలనగానే నాకు నవదీప్ తెలిసిందే కదా, నవదీప్ ఈజ్ ఎ విలన్, ఈ వాంట్స్ టు ప్లే ద రోల్ ఆఫ్ విలన్, సో ఈజ్ డూయింగ్ దట్, అంతే సింపుల్. ఈ షోకి వచ్చారు, ఏం చేయాలో తెలుసుకొని షోకి రావాలి మీరు. ఏంది ఇది అంటే నెక్స్ట్ టైం ఏదైనా షోకి వెళ్తే ఏం చేయాలో తెలుసుకొని వెళ్ళండి అని ఇట్లా ఏది పడితే చేయొద్దు అని చెప్పి అందరు రెడ్ ఇచ్చారు. దాని తర్వాత వైట్ గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మిథిలేష్ రెడ్డి, సో తను వచ్చాడు మదనపల్లి నుంచి. బిందుమాధవ్ గారు కూడా మదనపల్లి నుంచి వచ్చాడు. సో ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనరు, ఈయన కూడా బిజినెస్ పర్సన్, ఫిట్నెస్ ట్రైనరు, అన్నీ గ్రీన్లో ఉన్నాయి, ఎక్కడ బ్లాక్ స్పాట్లు లేవు మొత్తం అంతా. కాకపోతే ఒకటి అనిపించింది నాకు, నేను చెప్తాను చూడండి. సో 12th 99% బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఆడాడు, స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది, 9 to 5 జాబ్ చేసి అది నాకు కరెక్ట్ కాదని చెప్పి ఇటు ఈ ఫీల్డ్లోకి వచ్చాడు. నెక్స్ట్ మీరు బాడీ చూపిస్తాను రెడీగా ఉన్నాడు. సో చూపించాడు, వెయిట్స్ పెట్టండి మామూలుగా నేను పుషప్స్ చేస్తే ఏముంటుందని చెప్పి వెయిట్స్ పెట్టమన్నారు. వెయిట్స్ పెడితే ఇది తక్కువ ఇంకా పెట్టండి అన్నట్టు మాట్లాడారు. ఇది తనకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించింది. రేపు అన్న రోజు ఏదైనా ఫిజికల్ టాస్క్ జరిగి తిని ఓడిపోతే మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఫిజికల్ టాస్క్లో ఇచ్చి పడేస్తానని చెప్పారు, మెంటల్ టాస్క్ అన్నీ నేను చేస్తానని చెప్పారు. కానీ ఫిజికల్ దాంట్లో కనుక ఏదైనా తేడా జరిగితే పరువు అంతా పోతుంది. సో అక్కడ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ కనిపించారు. బట్ బ్లాక్ స్పాట్స్ అన్నీ లేవు, మొత్తం అంతా టిక్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. సో యాక్టింగ్ ప్యాషన్ ఉంది. సో దెర్ ఈస్ అ రీజన్ బిగ్ బాస్ హౌస్లో వస్తే తనకు ఛాన్స్ వస్తుందని చెప్పి నవదీప్ ఇక్కడ కనెక్ట్ అవుతాడు. కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లేదంట, ఒబిసిటీ ఏదో ఉన్నట్టుంది. సో దాని నుంచి బయటకు వచ్చాడు, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు, కమ్యూనికేషన్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. స్టేజ్ మీద ఇప్పుడు వరకు వచ్చిన అందరు కంటెస్టెంట్స్లోకి చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. స్టేజ్ మీద తన అపీరెన్స్ కానీ, తన మాటలు కానీ, తన ఇది కానీ మొత్తం అంతా చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు మిథిలేష్.
చాలా బాగుంది, చాలా అపీరెన్స్ అన్నీ బాగున్నాయి. డిసిప్లిన్ గా, హార్డ్ వర్కర్, సో ఐఎమ్ బోల్డ్, ఐఎమ్ ఫియర్లెస్ ఇవన్నీ చెప్పుకున్నాడు. రెడీగా ఉంటాను, సో దేనికైనా సార్ రెడీగా ఉన్నాను అని చెప్పి షర్ట్ ఇప్పి వెయిట్స్ ఇవన్నీ చేశారనమాట. శివుకి వై బిగ్ బాస్ అడిగింది. మిత్లేష్ ఏమో బిగ్గెస్ట్ షో, మన పర్సనాలిటీని ఉండేది ఉన్నట్టు చూపించే షో అని చెప్పి. నాకు ఒక గ్రేట్ రీజన్ లాగా అనిపించలేదు, ఒక రీజన్. బట్ తన ఫిజిక్ ముందు అంటే మనకు వాళ్ళు కావాలి కదా, కొంచెం బాడీ ఉండి టాస్క్లు బలంగా ఆడి కాంపిటీషన్ క్రియేట్ చేసే వాళ్ళు కావాలి కాబట్టి, సెలబ్రిటీస్ నుంచి అలాంటి వాళ్ళు ఒకళ్ళు తీసుకొస్తారు కాబట్టి 1 vs 1 ఉండాలి కాబట్టి, కొంచెం అటు ఇటుగా కొన్ని ఆన్సర్లు అటు ఇటు అయినా సరే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఫిజికల్ టాస్క్లో డామినేట్ చేస్తా, మెంటల్ టాస్క్లో ఐ విల్ బి కామ్ అండర్ ప్రెషర్ అని చెప్పి. సో అది కనిపిస్తున్నాయి, ఫిజికల్గా కనిపించాడు, మెంటల్ టాస్క్ ఏదో వచ్చినా కూడా కామ్గా ఉండగలడు, ఆ కెపాసిటీ ఉంది, అది మెయింటైన్ చేయగలడు అనిపించింది. ఎమోషనల్లీ ఐఎమ్ కంపోజ్డ్, అదంతా కనిపించింది. సో అభిజిత్ ఆ లేయర్స్ అని టెస్ట్ చేసుకున్నాడు. సో చూసుకుంటే ఆ మనలాగా ఉన్నాడని అనిపించింది ఆయనకి. సో నెక్స్ట్ నవదీప్ టాస్క్ ఇచ్చాడు శ్రీముఖి సంచాలక్. సో కావాలని కుళ్ళుతో నేను తీసేసింది, ఆర్గ్యుమెంట్ చేయమన్నాడు, ఆర్గ్యుమెంట్ చేసాడు. శ్రీముఖి ఏమో సింపుల్గా నేను ఇంతే, నాకు నువ్వంటే ఇష్టం లేదు, వెళ్ళి నామినేషన్ చేసుకో అంటే ఇంకా అవతలకి ఆపర్చునిటీ ఉండదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో అక్కడ తను అంత గ్రేట్గా డిపెండ్ చేసుకోలేకపోయినా తప్పు పట్టడానికి, మనం కరెక్ట్ చేయడానికి అక్కడ ఏం లేదు, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. నామినేట్ చేయడం చెప్తే ఇంకేం చెప్తా, కొట్టేస్తామండి శ్రీముఖిని, కొట్టలేం కదా. సో శ్రీముఖి రివర్స్ చేసేలా డెసిషన్ చేయాలి అంటే చేయలేడు, అది జరిగింది. సో అది ఓకే అనిపించింది. 30 secondsలో వైరల్ అవ్వాలంటే ఇది ఓకే అనిపించింది. సో ఇట్లా ముగ్గురు జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయారు, నాకు ఓట్ చేయండి, నన్ను అగ్నిపరీక్షలో పెట్టండి అని చెప్పి బాగుంది. సో వాళ్ళే వైరల్ అవ్వాలని అక్కడ చెప్పిన దానికి అనుకుంటా, బయటకు వచ్చిన దాంతో రీల్ మీద రీల్ వదులుతూ ఉన్నాడు, ఫీల్డ్లోకి వస్తూ ఉన్నాయి. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ ఏమో మిత్లేష్ నాకు నీ ఫిజిక్ కన్నా కూడా నీ కామ్నెస్, నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఆ మెంటల్ యాటిట్యూడ్ అవి నచ్చినాయి, ఇట్స్ ఎ గ్రీన్ అని చెప్పి. చైర్ ఎక్కి మరి నువ్వు ఎంత ఎత్తావా, నేను ఇంత ఎత్తని చెప్పి అంత ఎత్తు మరి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ తన ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా అభిజిత్ అంట. సో నెక్స్ట్ బిందు మాధవ్ గారు అంటే సేమ్ ఊరు కదా, ఊరు కొంచెం కనెక్ట్ అయింది. బిందు మాధవ్ గారికి వెరీ మెచ్యూర్డ్, చాలా కంపోజ్డ్గా కనిపిస్తున్నావు, ఇట్స్ ఎ గ్రీన్ అని చెప్పి. నాకు చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు. ముందు వాళ్ళని చూసిన మరి షోలో మరి వాళ్ళకి ఎలా అనిపించింది తెలియదు కానీ, ముందు మనం చూసిన కంటెస్టెంట్ల వల్ల ఏమో కానీ చాలా మెచ్యూర్డ్గా, చాలా ఇదిగా కనిపించాడు. సో అన్నీ ఉన్నాయని చెప్పి గ్రీన్ ఇచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్ ఈ ఎపిసోడ్లో 3 గ్రీన్లు వచ్చినాయి. షూటింగ్ వేరే, ఇక్కడ మనకి ఎడిటింగ్ చేసి వేస్తున్నది వేరే. సో దాన్ని వదిలేసండి, మన ఎపిసోడ్స్ ప్రకారం వెళ్దాం. సో ఫస్ట్ కంటెస్టెంట్ 3 గ్రీన్స్ వచ్చినాయి. సో వెంటనే బాంబులు పేల్చి గోల్డ్ కలర్ పేపర్లు ఎగరేసి అడావిడి గట్టిగానే చేశారు. సో మిత్లేష్ వర్త్ అనిపించింది నాకు ప్రెజెంట్ ఆడిషన్ చూస్తే మాత్రం. సో అలాగే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. సో అన్నీ ఉన్నాయి, మనం క్రిటిసైజ్ చేయడానికి ఉంది, జడ్జెస్ కరెక్ట్గా మాట్లాడిన పాయింట్స్ ఉన్నాయి, జడ్జెస్ కూడా హ్యూమన్సే అన్న యాంగిల్లో. అండ్ జడ్జెస్ కావాలనే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేసి అందులో నుంచి వీళ్ళు ఎలాగా బయటకు వస్తారు, ఇది ఒక అగ్నిపరీక్ష వాళ్ళ దగ్గర వాళ్ళు పెడుతుంది. సో వాళ్ళకి ధైర్యంగా నుంచోగలిగితే వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు, ధైర్యంగా నుంచోలేకపోతే ముందుకు తీసుకెళ్తారు, అంతే సింపుల్. సో మనం క్రిటిసైజ్ చేసే ఇది ఉంటుంది, వాళ్ళు రైట్ చేసినప్పుడు మనం రైట్ అని కూడా చెప్పాలి. సో ఇది ఎపిసోడ్ 1 రివ్యూ. నాకు తెలుసు లాంగ్ అనిపిస్తుంది, ఎక్కువ లెంత్ అనిపిస్తుంది, బట్ 1 hour వితౌట్ యాడ్సే 1 hour ఎపిసోడ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో లైక్ చేయండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మనం గట్టి కొడదాం. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల ఏదో గట్టిగా ఇచ్చేయాలి. సో చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.